హాయ్ మాస్టర్స్ అందరికీ కూడా బ్రహ్మాస్ మెడిటేషన్ ఛానల్‌కి స్వాగతం, సుస్వాగతం అండి. ఎంతో గొప్ప, చక్కగా, అద్భుతమైన ధ్యానం చేసి అనంతమైన శక్తిని పొందాం మాస్టర్స్. మీ అందరికీ కూడా స్వాగతం, సుస్వాగతం అండి. హృదయపూర్వక ఆత్మ ప్రణామాలు, కృతజ్ఞతలు. అలానే బ్రహ్మాస్ మెడిటేషన్ ఛానల్‌ని వీక్షిస్తున్న దేవతా దేవుళ్ళందరికీ కూడా హృదయపూర్వక ఆత్మ ప్రణామాలు మాస్టర్స్. ఎంతో చక్కటి, అద్భుతమైన జ్ఞానము ప్రతిరోజు ఒక్కొక్క మాస్టర్ ద్వారా పొందుతూ ఉన్నాము. ఈరోజు మనతో వేదవతి మేడం హైదరాబాద్ నుంచి వచ్చారు మాస్టర్స్. మేడం ఒక గొప్ప జ్ఞానాన్ని మనం ఈరోజు పొందుతాము. ఈరోజు ఒక టాపిక్ తెలిస్తే మోక్షం, తెలియకుంటే బంధం అనే టాపిక్ మీద మేడం అద్భుతమైన జ్ఞానాన్ని అందించడానికి వచ్చారు మాస్టర్స్. మేడంని మన జూమ్ సెషన్ లోకి సదర్వంగా ఇన్వైట్ చేసుకుందాం. మేడం మీకు బ్రహ్మాస్ మెడిటేషన్ ఛానల్ కి స్వాగతం, సుస్వాగతం మేడం. థ్యాంక్ యూ సో మచ్. అలానే మన అందరి గురువైన పత్రిజీ గారికి కూడా హృదయపూర్వక ఆత్మ ప్రణామాలు తెలుపుకుంటూ వారిని కూడా ఈ జూమ్ సెషన్ లోకి ఇన్వైట్ చేసుకుందాం. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్స్ మేడం. ఓవర్ టు యూ మేడం. థ్యాంక్ యూ. ఈ బ్రహ్మాస్ మెడిటేషన్ ఛానల్ టీంకి అందరికీ చాలా కృతజ్ఞతలు. ఈ అద్భుతమైన అవకాశం నాకు ఇచ్చినందుకు కూడా ఎంతో హ్యాపీగా ఉంది. గురువు గారైన మనందరి గురువు గారైన బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారికి వేల వేల కృతజ్ఞతలు సమర్పించుకుంటున్నాను. ఈ ధ్యానం అనే మహా జ్ఞాన యోగంలోకి ప్రవేశించడము ఒక మహాభాగ్యం ఫ్రెండ్స్. ఎంత అద్భుతమైన మహాభాగ్యం అంటే ఆ సాధనలో జీవితాన్ని నడుపుకుంటున్నప్పుడు ఈ యొక్క మహత్వము, మహనీయత అర్థమవుతాయి. అయితే నేను 2009లో ధ్యాస సాధనకి స్టార్ట్ అయింది నాకు. అంతకుముందు 2002లో కూడా 2 నుంచి కూడా నేను ఎస్ఎస్వై మెడిటేషన్ చేసేదాన్ని. తర్వాత మా ఫ్యామిలీలో కూడా మంత్ర దీక్ష తీసుకోవడము, ఆ కుటుంబంలో ఉన్న సంస్కారాలు, పద్ధతులు, జ్ఞానం, భగవంతునికి భక్తి సమర్పణ, భగవంతుని చేరుకునే విధానం అట్లా ఎన్నో ఉంటాయి అందులో. ప్రతి మతంలో ఉంటాయి అందులో. వాటిని నేను వాటితో జీవించేది. వాటిని నేను అనుసంధానం చేయడం అవన్నీ జరిగింది. అంతకుముందు తర్వాత ఈ ఎస్ఎస్వై మెడిటేషన్‌లో వచ్చిన తర్వాత ఆ బుద్ధ జ్ఞానాన్ని అందుకోవడం జరిగింది. కానీ నేను సైలెంట్ గానే ఉన్నాను. మామూలుగా మన జీవితంలో సాగిపోవడం అట్లా చేశాను. 2009లో మాత్రం శ్వాసధ్యాస ధ్యానంలోకి నేను ఎంటర్ అయ్యాను. సెప్టెంబర్ 6న. ఆ తర్వాత ఒక 10 డేస్‌లోనే నాకు జ్ఞానం అనేది నా లోపల నుంచి ఫ్లో కావడం అనేది స్టార్ట్ అయింది. అంతకుముందు కూడా చాలా హెల్తీగా ఉండడము బానే ఉండేది. అప్పుడు నాకు అర్థమైందన్నట్టు. అన్ని లోపల నుంచి కనెక్షన్స్ రావడం. జీవుడేమిటి? దేవుడేమిటి? అసలు ఈ ప్రపంచము, ప్రకృతి అలా అలా సాగింది. సాగిన దాంట్లో క్లారిటీ తెచ్చుకోవడానికి గూడా అది అనంతమైన జ్ఞానం అనంతమైనది. ఎంత నేర్చుకున్నా ఇంక అయిపోయింది అనేది ఉండదు. ప్రపంచంకి సంబంధించింది గూడా అలాగే ఉంటుంది. ప్రతి కళ ఇప్పుడు 64 కళలున్నాయి. అవన్నీ నేర్చుకోవాలంటే గూడా అది కూడా అనంతమైన విస్తారమైనది, అనంతమైనది. దానికి లిమిటేషన్స్ అనేవి ఏమీ లేవు. కానీ ఎప్పుడైతే మనము ఈ జీవితాన్ని, ఈ శరీరాన్ని తీసుకొచ్చుకున్నామో అన్ని పరిధులు అనేవి వస్తున్నాయి. ఎందుకంటే ఇప్పుడు ఒక అద్భుత శక్తి తనను తాను తగ్గించుకొని జీవుడిగా ఈ రూపం తీసుకొని అనుభవ జ్ఞానం కోసం ఈ భూ ప్రపంచంలోకి అడుగు పెడుతుంది. సకల సృష్టి యొక్క జ్ఞానమంతా తనలో ఉన్నది. తనలోని ప్రతి అణువులో కూడా ఉన్నది. జన్మ జన్మల జ్ఞానం కూడా ప్రతి అణువులో, కణంలో నిక్షిప్తమై రహస్యంగా దాగి ఉంది. అయితే ఈ జ్ఞానాన్ని దర్శించాలంటే మన చర్మ చక్షులు సరిపోవు.
చర్మచక్షువులనేవి పదార్థ తత్వము, ప్రకృతి తత్వము, ప్రాణతత్వం, ప్రాణంతో ఇవన్నీ వెనక ఉండి ఈ శరీరాన్ని నడిపిస్తూ ప్రపంచాన్ని కనెక్ట్ చేస్తూ ఉంటాయి పంచభూతాలు. ఈ యొక్క పంచ జ్ఞానేంద్రియాలు ఇవన్నీ ఒక సీక్వెన్స్‌లో ఉంటాయి. మనకు తెలవదది. కానీ జరిగిపోతుంటుంది. ఆహ్, ఈ యొక్క ఈ సీక్వెన్స్‌లో మన జీవితం నడుస్తున్నప్పుడు జీవిస్తుంటాం, మరణిస్తుంటాం. మనం ఎందుకొచ్చాము? ఎలా ఉండాలి? ఎలా ఏం చేస్తున్నామా అనే ఒక జ్ఞానంతో ఉండము. ఎందుకంటే మనం తెచ్చుకున్న ఈ శరీరము ఒక పరిధిలో, పరిమితిలో ఉంటుంది గాబట్టి. మరి అనంత తత్వాన్ని దర్శించుకోవాలి మనము. ఆ సకల సృష్టి ధర్మాలను తెలుసుకోవాలి అంటే గూడా మన 2 కళ్ళను మూసుకోవాలి. మూసుకొని మన లోపలికి మనము అంతర్యానం చేసినప్పుడే మనమెవరము అనే ఒక ఆ క్వెషన్‌కి సమాధానం లభిస్తుంది. ఇది రహస్యమైనది, నిగూఢమైనది, అవ్యక్తమైనది, వ్యక్తం కానిది, కనపడనిది, దాగి ఉన్నది, రహస్యమైనది. మరి శ్వాసతో మనము అనుసంధానం అయినప్పుడు దీన్ని మెల్లమెల్లగా మనము అర్థం చేసుకోగలుగుతుంటాం. ఎప్పుడైతే మన నీవెవరు అన్న నిన్ను నువ్వు తెలుసుకో, నీవెవరు ఇవన్నీ సామాన్యమైన జీవితంలో జీవించే వాళ్ళు అలా జీవిస్తుంటుంటారు గానీ, వాళ్ళకెప్పుడో ఒక్కొక్క సిట్యుయేషన్‌లో ఆ క్వెషన్ ఒస్తుంది. వచ్చినప్పుడు ఎన్ని రకాలుగా స్టడీస్ చేసినా, ఎన్ని రకాల విధానాలను పాటించినా, వాటికి అర్థం దొరకదు మనకు. సరి అయినది దొరకదు. వెలితిగా ఉంటుందది. ఆ వెలితి తీరాలి అంటే కూడా మనము మన జ్ఞాన నేత్రాన్ని వికసింపచేసుకోవాలి. అదన్నట్టు. ఆ టైము ప్రతి మనిషికి అవసరం. ఈ టైము ఇప్పుడున్న మన కలియుగం నడుస్తుంది గదా! ఇప్పుడు. సత్య యుగంలోకి మనము ఎంటర్ అయ్యే పరిస్థితులన్నీ ప్లాట్‌ఫార్మ్ అంతా సిద్ధం చేశారు మన గురువు పత్రిజీ. ఈ ఈ ప్రణాళికకు 1,50,000 సంవత్సరాల క్రితము ఆహ్, రచించబడింది ఇది. దాన్ని ఒక్కొక్క మనిషికి అందించడానికి విశ్వగురువు, పరమగురువు, పరమాద్భుతమైన శక్తి స్వరూపుడు ఒక చిన్న పాపలాగా, ఎంతో ప్రేమమూర్తిగా, కరుణామయుడిగా ఒక్కొక్క మనిషిని తట్టి లేపుతూ, ఈ ధ్యాన సామ్రాజ్యాన్ని, జ్ఞాన సామ్రాజ్యాన్ని లోకి ప్రవేశింపచేసే మార్గాన్ని ఓపెన్ చేశారు పత్రిజీ గురువుగారు. అంతకుముందు మనుషులంతా ఎలా ఉన్నారంటే, ఎవరో దేవుడొచ్చి రక్షిస్తడు అనే ఒక జ్ఞానంలోనే ఉన్నారు. డిపెండెన్సీ. ఇప్పుడు మనకు భౌతికంగా గూడా ఎవరైనా మనల్ని పరిపాలించడానికి మన దేశాన్ని మీద కట్టుబాట్లు పెట్టినప్పుడు, మేము స్వతంత్రంగా బ్రతకాలని ఎన్నో యుద్ధాలు ప్రతి దేశంలో దేశంతో దేశాలకు అట్లా జరిగాయి. స్వతంత్రం సంపాదించుకున్నాం. కానీ మనకు భారతదేశానికి గూడా ఎన్నో రకాల దురాక్రమణలు, పరిపాలనలు జరిగినా మనమెలా పీడించబడినామో మనందరికీ తెలిసిందే చరిత్ర చదివితే. ఏ దేశ చరిత్ర చూసినా ఏమున్నది గర్వకారణం. మానవ చరిత్ర అంతా పరపీడన పరాయణత్వమా అని మహాకవి శ్రీశ్రీ గారన్నారు. అది నిజమే. కానీ మరి ఎందుకు ఈ సిట్యుయేషన్స్ ఒచ్చినాయంటే మనని మనం కోల్పోయినము. మనము అంటే ఒక్కొక్క ఆహ్, వ్యక్తి ప్రపంచంలో జన్మ తీసుకున్న ప్రతి మానవుడు గూడా తన యొక్క గొప్పతనాన్ని కోల్పోయి, ఈ పరిమితులు, పరిధులు తత్వంలో ఉన్న ఈ జీవితంలో నేను, నాది, నాకు అన్న స్వార్థ పూరితమైన మనస్తత్వాన్ని పెంచుకొని అలా కుచించుకుపోయాడు.
మరి దీన్ని ఓపెన్ చేయడానికి ఎంతో మంది యోగులు, మహనీయులు, అవధూతలు, గురువులు, మహాగురువులు అసలు లెక్కలేనంత మంది వచ్చారు. వాళ్ళ ప్రయత్నం వారు చేశారు. కొంత కొంత సాధించారు. అయితే ఎప్పుడైతే మనము ఈ ధ్యాన సాధనలో ఉండి జ్ఞానం అనే సామ్రాజ్యంలో మనం విహరించే పరిస్థితిలో మనం నడుస్తున్నప్పుడు అక్కడ మనం దాన్ని తెలుసుకోగలిగాం. మనిషిలో సర్వశక్తి సమన్వితుడు మనిషి. కానీ తనను నడిపించుకునే విధానంలో తనను తాను మరిచిపోయి అన్ని పరిమితులు, పరిధులలో జీవించి తనను తాను కోల్పోయాడు. తను ఒక దివ్య తత్వంతో వెలిగే మహనీయుడు, మహాశక్తి స్వరూపుడు, మహా జ్ఞానవంతుడు అన్న సత్యానికి దూరమైపోయాడు. మరి ఆ సత్య జ్ఞాన ప్రకాశం ప్రతి వ్యక్తిలో కలగాలంటే ఆ పథకాన్ని, ఆ జ్ఞానాన్ని, ఆ రహస్యాన్ని భేదించే ధ్యానం అనే మహా యొక్క జ్ఞానాన్ని పట్టుకొని మన గురువు వచ్చారు పత్రిజీ. ఎంతో మహా అద్భుతం అది. ఒక్కడే ప్రయాణం ఫస్ట్. అలా 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 అది ఇప్పుడు మొత్తం దేశ విదేశాలకు అన్నిటికీ, ప్రపంచానికి కూడా అన్ని చోట్ల మెల్లమెల్లగా అందుతూ ఉంది. స్ప్రెడ్ అయిన చోట ధ్యానాన్ని సత్యంగా దా దాన్ని ఆ స్థితిలో స్టేటస్‌లో నిలబడగలిగిన వాళ్ళందరికీ ఆ మహాజ్ఞానం యొక్క అద్భుతమైన స్వరూపము, మార్గము విశదమే. ప్రతి వారికి టచ్ చేస్తూ వెళ్ళడమే. అందుకే ధ్యాన జగత్, జ్ఞాన జగత్, శాకాహార జగత్, పిరమిడ్ జగత్ ఇవన్నీ భూమిని, భూప్రపంచంలో నివసించే మానవ జాతి యొక్క ఆత్మోద్ధరణకు పనికొచ్చే విధంగా తీర్చిదిద్దిన మహా పథకం ఇది. ఇంతవరకు ఇటువంటి మహా అద్భుతము జరగలేదు. ఇంకా ముందు ఇంకా ఎన్నో జరగవచ్చు. కానీ ఇప్పుడున్న మన పరిస్థితిలో ఇది మాత్రం మహా అద్భుతమైన ప్రణాళిక. అసలు క్రాంతి పథం అనాలి దీన్ని. మనము మన యొక్క సంఘంలో, సమాజంలో, దేశంలో, దేశాల మధ్య వీటిలో అసమానతలు తొలగించుకోవడానికి ఎన్నో రకాల హ్మ్. అదే అంటే విప్లవాలను ఎన్నో రకాల క్రాంతి పథకాలు రచించడం ఇవన్నీ జరిగాయి. ఎంతోమంది అసువులు బాసారు వాటి కోసం. స్వతంత్రం కోసము, సత్యజ్ఞాన ప్రకాశం కోసము, భౌతిక జీవనం మనిషి అద్భుతంగా జీవించడం కోసం, స్వతంత్రాల కోసం. కానీ అవి సాధించినా సరిపోవట్లే. ఎందుకంటే ప్రతి వ్యక్తి తన శక్తిని తెలుసుకునే మహాజ్ఞానాన్ని పొందినప్పుడే ఈ అసమానతలను, ఈ భిన్నత్వాలను ఛేదించడం అనేది సాధ్యమైతుంది. అందుకే ఇది మహా క్రాంతి పదం, జ్ఞాన పదం, మహా విప్లవం ఇది అసలు. అసలు కని విని ఎరుగనటువంటి ఎటువంటిది. ఎంతమంది ఎన్ని చెప్పినా శ్వాస, ధ్యాస, ధ్యాన ప్రతి మనిషి ధ్యాని కావాలి. తన అంతరంగ సామ్రాజ్యానికి రాజు కావాలి. ఆ జ్ఞానంలో ఓలలాడాలి. ఆ జ్ఞానంతో జీవించాలి. ఆ జ్ఞానాన్ని ఆచరించాలి. ఆ జ్ఞానాన్ని 10 మందికి పంచాలి. ఇది ప్రతి మనిషి జీవించడానికి ఈ ప్రపంచంలో ఇప్పుడు ఉన్న ప్రతి వారి యొక్క జన్మ లక్ష్యం ఇది. అయితే దాన్ని మనము మర్చిపోయాం. ఎందుకు మర్చిపోయామంటే ఇంతకు ముందు మనం అనుకున్నాం గదా! మనని మనం కోల్పోయాము. ఇక్కడ ప్రపంచంలో జన్మ తీసుకున్న తర్వాత ఆహ్, ఆ పరిమితులు అవన్నీ సహజమే. కానీ పరిమిత తత్వంలో ఉంటూ ఈ దేహంతోనే మనము అపరిమితమైన, అనంతమైన ఆ శక్తిని, జ్ఞానాన్ని మనము పొందాలి. పొందడానికి మార్గం గూడా ఉంది. లేదనేది ఏమీ లేదు. అదే ధ్యానం. శ్వాస, ధ్యాస, ధ్యానం. శ్వాస విశ్వానికి వారధి అని తెలుసు మనకు. ఎందుకంటే ఆ శక్తి అన్నీ తనను తానుగా మార్చుకుంది. సకల సృష్టి ఆవిర్భావానికి మూల చైతన్యం ఏదైతే ఉందో
అదే అన్నిటికీ మూలము. మన కంటికి కనపడే అండపిండ బ్రహ్మాండాలకు, సకల గోళాలకు, విశ్వాలకు అన్నిటికీ అదే మూలమైనప్పుడు ఆ ఏకత్వాన్ని మరిచాం గదా! మరి ఏకత్వం ఎక్కడుంది అంటే కంటితో చూడలేము. మన లోపలికి మనం వెళ్ళినప్పుడు, మన అంతరంగాన్ని కలిసినప్పుడు, మన లోపల ఉన్నటువంటి ఆ జీవ చైతన్యాన్ని ఎప్పుడైతే కలుస్తామో, అప్పుడు అది ఒక మహాశక్తిగా ఉద్భవిస్తుంది మన లోపల. మనను జాగరూకతరం చేస్తుంది. ఈ శరీరం యొక్క గొప్పతనాన్ని, ఆ లోపల ఉన్న మహాశక్తి తత్వాన్ని ప్రకటించే జ్ఞానాన్ని గూడా మనకు అందిస్తున్నది. అందుకే తెలిసితే మోక్షము, తెలియకుంటే బంధము. బంధము మీన్స్ పరిమితి ఫ్రెండ్స్. మరి మోక్షము అంటే ఏంటి? బంధాన్ని తెలుసుకోవడము, అందులో ఉన్న గొప్పతనాన్ని తెలుసుకోవడము, అందులోంచి బయటికి రావడం. అందులోనే ఉంటూ ఈ మోక్ష మార్గాన్ని తెలుసుకొని అద్భుతంగా జీవించడం. అప్పుడు మనిషిలో ఏ విధమైన అసమానతలు ఉండవు. ఒక మనిషి సంస్కరించబడినప్పుడు ప్రపంచమంతా సంస్కరించబడుతుంది. ప్రతి మనిషికి అందిందనుకోండి. అప్పుడు ఈ భూమి బంగారు లోకం, కొత్త బంగారు లోకం అవుతుంది. మనం ఎంతో కోరుకుంటాం. అద్భుతంగా ఉండాలి. అది ఇది అని ఎన్నో రకాల ఆశయాలున్నాయి ప్రతి వారికి. కానీ దాన్ని మనము అందుకోలేకపోతున్నాం. ఎందుకంటే క్లారిటీ కావాలిక్కడ. క్లారిటీ ఉన్నప్పుడే మనం దాన్ని అందుకోగలుగుతాం. మరి క్లారిటీ ఎలా వచ్చిందంటే మన లోపలికి మనం ప్రవహించినప్పుడు. మన యొక్క ఈ జీవ చైతన్యము, ప్రకృతి, తర్వాత మహాప్రాణము, ఆ చైతన్యం అన్నీ ఏకమై మహాద్భుతమైన శక్తిగా విశ్వతత్వంలోకి ఎప్పుడైతే కనెక్ట్ అయిపోతామో, అప్పుడు ఈ జ్ఞానము మనలో వచ్చినప్పుడు మనము దివ్యమైన దేవతామూర్తిలాగా సత్య జ్ఞాన ప్రకాశంతో, అద్భుతమైన గుణాలతో, ప్రేమతో, కరుణతో, క్షమతో, ఇవన్నీ డివైన్ పవర్స్. వీటన్నిటిని సంతరించుకునే మహాద్భుతమైన ధ్యాన విధానమే ఇప్పుడు మనమందరము ఆచరిస్తున్నది. ఇప్పుడు కొంతమందిమే ఉండొచ్చు. మెల్లమెల్లగా అందరికీ అందిస్తుంటే ఎవరెవరు ఎప్పుడెప్పుడు ఎలా కనెక్ట్ అవుతారనేది మనకు హ్మ్. జరుగుతుంటుందది కంటిన్యూ. ఏదైనా అక్షయంగా అంటే డిస్కంటిన్యూ ఉండదక్కడ. ప్రవాహము. ప్రవాహం అంతే. ఈ విశ్వంలో, సృష్టిలో ధర్మము ఎట్లా ఉందంటే, ఎప్పుడు గూడా అది అయిపోతది. అనంతము. అబండెన్స్ అంటాం గదా! అక్షయ తత్వం అని. అది సదా ఉంది. అందరిలో ఉంది. అన్నిటిలో ఉంది. అంతటా ఉంది. ఇవన్నీ మనకు కనెక్ట్ అవుతాయి ఫ్రెండ్స్ ధ్యానంలో. ఎంత మహాద్భుతం చూడండి. ఇక్కడ మనం ఉపయోగించే సంబారాలు గాని, ఇవేమీ లేవు. శ్రద్ధ, సబూరి. సమయాన్ని పెట్టాలి. కాలాతీత స్థితికి వెళ్ళాలి. కాలాతీత స్థితికి వెళ్ళడం అంటే ఏంటి? ఇప్పుడు మనము ఫిజికల్ బాడీ ఈ జీవితంలో ఈ టైంకిది, ఈ టైంకిది అని మనము పెట్టుకొని పరుగులు చేస్తుంటున్నాం. పరిగెత్తుతున్నాం ప్రపంచంలోకి. కానీ మనలోకి మనం కళ్ళు మూసుకున్నప్పుడు, మనలోకి మనం ప్రవహించినప్పుడు అక్కడ కాలాతీత స్థితి ఏదైతే ఉన్నదో అది ఉన్నది అని తెలుసుకుంటాం మనం. ఏదుంది? ఏదుందంటే చెప్పరాదు. చెప్పలేము. నమో నమో వాంగ్మనసాతి భూమయే నమో నమో వాంగ్మనసైక భూమయే. ఆ తత్వం యొక్క ఆ యొక్క అనుభవాన్ని చెప్పడానికి మాటలు గాని సరిపోవు. మన భాషకు సరిపోదు. మన భావం వ్యక్తీకరణలో భాష వెతుక్కోవాల్సొస్తుంది. అంత అద్భుతమైనది. అంటే మనసుకి, మాటకి అందని మహాతత్వము మనలో ఉంది. అయితే దీన్ని దర్శించిన వాళ్ళెంతో మంది ఆ జ్ఞానాన్ని, సత్య జ్ఞాన ప్రకాశాన్ని వాక్ రూపంలో ప్రకటించడం చేశారు.
కొంత కొంత ప్రయత్నం చేశారు. మనం గూడా అదట, ఇదట, అట, అట అని మనము దాన్నంతా తీసుకున్నాం. కానీ ఎప్పుడైతే అనుభవపూర్వకంగా మనం అందులో ఉన్నప్పుడే, అక్కడ జరిగే సత్యజ్ఞాన ప్రకాశానికి మాటలు లేవు, మనసు సరిపోదు. అదే ఆ దివ్యతత్వము, మానవత్వము. దివ్యతత్వంతో ప్రకాశించడానికి రచించిన సృష్టి యొక్క రచననే మానవుడు. మానవ జాతి కన్నా ముందు జంతు సామ్రాజ్యము, ఖనిజ సామ్రాజ్యము, వృక్ష సామ్రాజ్యము, జంతు సామ్రాజ్యంగా ఈ సకల సృష్టి ఆ చైతన్యం అనే ప్లాట్‌ఫార్మ్ తో పరిఢవిల్లినా, మానవ జాతి ఇంకా అప్‌డేట్ అయింది. దానికి అన్ని శక్తులు మనిషి లోపల ఎంతో జ్ఞానాన్ని, శక్తిని, సిద్ధులను అన్నీ సమకూర్చి సృష్టించడం సృష్టించాము. సృష్టించుకున్నాము మనము మనని. ఎందుకంటే ఎక్కడున్నా గాని సరిపోవట్లే. చైతన్యం అక్కడ స్తబ్దంగా ఉంటుంది ఖనిజ సామ్రాజ్యంలో. వృక్ష సామ్రాజ్యంలో కదులుతుంది. అంతేకాని ఇంకో చోటు నుంచి ఇంకో చోటికి వెళ్ళదు. మరి జంతు సామ్రాజ్యంలో కదులుతుంది. తదేజతి తన్నైజతి తద్దూరే తద్వదంతరే తదంతరస్థ బాహ్యస్థ. అంటే మన లోపల ఉంది, బయట ఉంది. కదులుతుంది, కదలదు. కదిలిస్తుంది, కదలదు, కదిలిస్తుంది. ఇదండి. చూసారా? అంతా గందరగోళం. మరి ఇక్కడ క్లారిటీ వచ్చినప్పుడే మనకెంత ఆనందంగా ఉంటుందంటే, అంత ఆనందంగా ఉంటుంది. మరి ఈ రహస్యాలనన్నీ ఛేదించాలంటే తెలియాలి. ఎలా తెలియాలి? ఎరుక ఉండాలి. ఎరుక ఎలా వస్తుంది? చర్మచక్షులతో కాదు, జ్ఞాన నేత్రంతో వస్తుంది. మరి జ్ఞాన నేత్రం ఎక్కడుంది? అది మనలో ఉంది. జ్ఞాన నేత్రం ఎలా ఓపెన్ కావాలి అంటే, అక్కడొచ్చిందక్కడ. తెలిసితే మోక్షము, తెలియకుంటే బంధము. ఒక పశువుని తీసుకొచ్చి బంధించి అది అరుస్తా ఉంటుంది. దాన్ని వదిలితే దానికి స్వేచ్ఛ లభిస్తుంది. అలా అయిపోయాం మనం. మనని మనం బంధించుకున్నాం. మనం యొక్క ఎందుకంటే మన మన యొక్క గొప్పతనాన్ని మరిచిపోయాం. ఈ గొప్పతనం సృష్టి ధర్మంలో ఎప్పుడైతే జీవ చైతన్యాన్ని జీవుడుగా ఉద్భవించి పదార్థ తత్వంలోకి, ప్రకృతి తత్వంలోకి కనబడేట్టుగా అనుభవ జ్ఞానం అంటే స్పర్శ, శబ్ద, స్పర్శ, రస, గంధు, వాయుతత్వాలతో ఈ శరీరం నిర్మితమైన తర్వాత దీనికి మూలాన్ని మరిచిపోవడం అనేది సహజంగా అయితుంది. అంటే కంటికి కనబడేదే నిజమని అనుకునే స్థితిలో మన జీవితాలు సాగాయి. వేల వేల యుగాలు అయిపోయాయి. తర్వాత హ్మ్. అంతే. కానీ మనం సత్యానికి దూరం అయిపోయాము. ఏదో కొంత తెలుసుకున్నా అది సరిపోదు. ఇలా, ఇలా మహనీయులు తెలుసుకొని మాటలతో చెప్పితే కూడా అర్థం కావట్లేదు. అ అదే ఇక్కడ అన్నమాచార్య మనకు ఒక ఎంతో అద్భుతంగా తన యొక్క అనుభవం అన్నమాచార్య రచనల్లో అన్నీ ప్రతి పాటలో ఆయన అద్భుతమైన సత్యజ్ఞాన ప్రకాశాన్ని ప్రబోధించారు. ఈ పాట ఒకసారి మనం పాడుకుందాం. తర్వాత ఇంకా మహాజ్ఞానంలోకి వెళ్దాం. తెలిసితే మోక్షము, తెలియకున్న బంధము, కలవంటిది బతుకు ఘనునికిని. తెలిసితే మోక్షము, తెలియకుంటే బంధము. అనయము సుఖమేడది, అవల దుఃఖమేడది, తనువుపై ఆశలేని తత్వమతికి. పొనిగితే పాపమేది, పుణ్యమేది, కర్మలందు పునర ఫలముల్లని యోగికిని. తెలిసితే మోక్షము, తెలియకున్న బంధము.
తగిన అమృతమేది తలపగ విషమేది తెగి నిరాహారి అయిన ధీరునికి పాదవారనగా వేడి బంధులనగా వేడి వెగటు ప్రపంచమల్ల విడిచే వివేకికి తెలిసితే మోక్షము తెలియకున్న బంధము వేవేల విధులందు విరపేది మరపేది దైవము నమ్మిన ఎట్టి ధన్యునికి శ్రీ వెంకటేశ్వరుడు చిత్తములోనున్నవాడు శ్రీ వెంకటేశ్వరుడు చిత్తములోనున్నవాడు ఈవలేది ఆవలేది ఇతని దాసునికి తెలిసితే మోక్షము తెలియకుంటే బంధము. ఇందులో జ్ఞానికి ఎన్ని పేర్లు పెట్టాడో చూడండి. ఘనుడు, తత్వమతి, యోగి, ధీరుడు, వివేకి, ధన్యుడు. ఇవన్నీ జ్ఞాని యొక్క లక్షణాలు. జ్ఞానం అంటే ప్రపంచ జ్ఞానం కాదు ఫ్రెండ్స్, తనని తాను తెలుసుకోవడం. తనని తాను తెలుసుకున్నవాడు ప్రపంచంలో మహా అద్భుతంగా జీవించగలిగే మహా అద్భుతమైన అవకాశాలను అన్ని ద్వారాలు ఓపెన్ కావడము అనేది ఉంది అక్కడ. వైకుంఠ ద్వారాలు ఇప్పుడు మన 7 ద్వారాలు ఓపెన్ అవుతాయని మనకు పిక్చర్లలో చూపిస్తుంటాడు. 7 పరిధులు ఉన్నాయి. మన శరీరం అంతరంలో ఉన్న ఆ జీవ చైతన్యానికి మూలమైనటువంటి ఆ చైతన్య స్వరూపం ఆ 7 పరిధులను దాటింది. బాహ్యంగా కూడా అంతే. బాహ్యంగా కూడా మనం తగ్గించుకొని వచ్చాం కాబట్టి ఇక్కడ 3 డైమెన్షన్ నుంచి 4th 5th 6th 7th అలా ఉన్నాయి అక్కడ డైమెన్షన్స్. ఇవన్నీ మనం ప్రయాణం చేయాల్సిన అద్భుతమైన స్థితులే. మరి ఈ స్థితులు అనేవి శక్తికి, వైబ్రేషన్ కి సంబంధించింది. సకల సృష్టికి శక్తి స్వరూపము. సకల సృష్టి తనను తానుగా అయింది ఆ శక్తి అని చెప్పుకున్నాం. మరి శక్తి యొక్క వైబ్రేషన్ అంటే ఏంటంటే ఆ స్పీడ్, చాలా తీవ్రత అన్నట్టు. ఒక్కొక్క చోట ఒక్కొక్క తీవ్ర గతితో ఉంటుంది. మరి ఇక్కడున్న ఈ చిన్న చైతన్య శక్తి ఏదైతే ఉందో, తనని తాను తగ్గించుకొని వచ్చినటువంటి ఆ జీవ చైతన్య శక్తి ఏదైతే ఉందో, మన శ్వాసధ్యాస ధ్యానం ద్వారా అద్భుతమైన మహా చైతన్యంగా మారిపోయి అనంత తత్వానికి అద్భుతంగా మనము అనుసంధానమయ్యే మార్గం అక్కడ ఓపెన్ అయింది. అక్కడ ఈ సాధనలో ఓపెన్ అయిన కొద్దీ ఈ డైమెన్షన్స్ ఇవన్నీ కూడా మనకు అర్థమైపోతున్నాయి. ఎంత మహాజ్ఞానం చెప్పండి ఇది. కళ్ళు మూసుకున్న లోపల తెలుసుకున్న మహాజ్ఞానం ఇది. ప్రభంజనం, జ్ఞాన ప్రభంజనం, మహాసముద్రం, మహాసాగరం. అంతరంగంలో అద్భుతమైన అంత మహాజ్ఞానము నిండి నిబిడీకృతమై ఉంది. ఇంత ఉండి మనము ఎవరినో దేహి అనుకోవడము, ఎక్కడో చేయడము అనేది ఏంటంటే, ఎవరు వచ్చి రక్షిస్తారనుకోవడం అనేది ఏంటంటే, మనను మనం కోల్పోవడమే. శక్తి 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 మనలో ఉన్న అంతర్గత శక్తిని ఎప్పుడైతే మనము ప్రవేశించి మనము విస్ఫోటనం చెందించుకుంటామో, అణుబాంబు ప్రపంచంలో ఇక్కడ దగ్ధం చేసింది, దానికంటే మహా అద్భుతమైన విస్ఫోటనం మనలో కలుగుతుంది. అప్పుడు ఈ దేహము శక్తి స్వరూపం కాదు, మాంసం కాదు, మంత్రపిండము. మాంసపిండం నడవడానికి లోపల ఉన్నటువంటి మహామంత్రపిండము ఆధారమైంది. ఈ మహామంత్రపిండానికి ఆధారమైనది మహా అద్భుతమైన మూల చైతన్యము. మన మూలము తిరిగేసిన వృక్షంలాగా ఉంటుందండి. నిన్ననే నాకు ఒక మాస్టర్, అంటే భగవద్గీతలో కూడా చదువుకున్నాను, ఊర్ధ్వమూలమధ శాఖం అని. కానీ మీరు అడిగినప్పుడు తెలిస్తే మోక్షం అనేది పెట్టుకొని చెప్పాను కదా. అప్పుడు మా ఇద్దరి మధ్యలో ఒక డిస్కషన్ జరిగింది. రమణ సార్ అని నా ఫ్రెండే.
మేమిద్దరం 15 నుంచి ఫ్రెండ్స్. అయితే జరిగినప్పుడు ఇట్లా ఉంది సార్ ఏంటంటే, "ఏముంది మేడం తెలిస్తే మోక్షం తెలవకుంటే బంధం అనేది పెట్టేసేయండి" అని అన్నారు. ఓకే అన్నాక ఆలోచించుకుంటుంటే ఇదంతా నాలోంచి నా జీవన ప్రయాణము, ధ్యాన ప్రయాణము, సజ్జన సాంగత్యము అట్లా తెలుసుకున్నవి. లోపల నుంచి వచ్చినటువంటి ఆ జ్ఞాన ప్రయాణం మేడం అది. ఇట్లా నేనొక్కదాన్నే గాదు. ఎవరైతే అనుసంధానమైతే ప్రతి వారికి ఈ విస్ఫోటనం లభిస్తుంది. ఈ శరీరం యొక్క గొప్పతనము, ప్రకృతి యొక్క గొప్పతనము, జీవాత్మల యొక్క గొప్పతనము, సకల సృష్టి ధర్మం యొక్క మహాతత్వము ఇవన్నీ అర్థమవుతాయి. ఇక్కడ అర్థమైనప్పుడు అయినా తగ్గే ఉండాలి. వినయ విధేయతలుండాలి. అదే మన పత్రిజీ గురువుగారు నడిపించి చూపించిన బాట మనకు. ఎలా ఉండాలి? ఏం తినాలి? ఎలా ఉన్నాము? ఎలా మనల్ని మనం మార్చుకోవాలి? ఒక్కొక్క పసి పాపకు ఆ ఉగ్గు తినిపించినట్టుగా ప్రతి జ్ఞానాన్ని మనకందించారు. అంత సద్గురువు. ఆ ప్రేమ మహా అద్భుతం అసలది. ఎక్కడా లభించదది. ఎంత మన కోసం మననెంత జ్ఞానవంతమైన ఆ మహాప్రకాశంలోకి నింపారు. ఇప్పుడు నేను చెప్పింది గూడా తక్కువే గావచ్చు. నేను తెలుసుకున్న దాన్ని మీకు చెప్తున్నాను. మహా అనంతం కదా! ప్రతిదీ క్లారిటీగా వేల వేల మాస్టర్స్ ఎంత అద్భుతంగా ఒక్కొక్క జ్ఞానాన్ని అందిస్తున్నారు. ఇది మహా విప్లవం కాదు మరి? ప్రపంచంలో జరిగిన విప్లవాలన్నిటికంటే ఆధ్యాత్మిక విప్లవము, మహా సత్యజ్ఞాన ప్రకాశం ఇది. అంత అద్భుతమైనది. మరి ఒక జ్ఞాని ఎలా అవ్వాలి అంటే, పశువులాగా మనను మనము బంధించుకొని ఉన్నటువంటి ఈ తత్వం నుంచి బయటపడాలంటే, మన యొక్క అంతర్ముఖ ప్రయాణంలో మన జీవశక్తులన్నీ ఊర్ధ్వముఖ ప్రయాణం ద్వారా ఎప్పుడైతే జ్ఞాన నేత్రంలో, ఆజ్ఞా చక్రంలో లయమైపోతాయో, అప్పుడు మనకి ఈ జ్ఞానమంతా లభిస్తుంది. మనలో నుంచి అనుభవపూర్వకమైన ఆ జ్ఞానాన్ని మనము పొందుతాం. కానీ ప్రపంచంతో హాయిగా జీవించుతూనే ఉంటాం. ఆ జ్ఞానం పొందామక్కడ. ఓకే. కానీ అక్కడ సమస్థితి ఇక్కడ మరి ప్రపంచంలో నువ్వు ఏ ఏ స్థితిలో ఉన్నావు అనేది ఎంతో అంతర్మథనం సాగడము, మనసుని దాటడము, సత్యాన్ని తెలియడము, ధర్మం యొక్క గొప్పతనం తెలుసుకోవడము, దాంట్లో మనము ఉంచుకోవడము. ఇవన్నీ మెల్లమెల్లగా జరుగుతుంటాయి. మనం ఎంత తెలుసుకున్నా ఒక చోట పడిపోతూనే ఉంటాం. కానీ ఎప్పుడైతే దాంట్లోకి మనం దాన్ని గ్రహించి దాన్ని ఆచరిస్తామో, ఎంత సూక్ష్మంగా, ఎంత సులభంగా ఉంది. మన లోపలికి శ్వాస వచ్చేది, పోయేది మనకు ఎరక లేకుండానే జరుగుతూ ఉంటుంది. సహజమైనది, సరళమైనది, సున్నితమైనది, అద్భుతమైనది, అన్నిటికీ మూలమైనది. మనకు మూలమైనది. ప్రతి కణానికి మూలమైనది ఆ శ్వాస. ఇంత ఎరుక వస్తుందండి. కళ్ళు తెలుసుకొని మనం జీవించే జీవితంలో ఎంతో మందిని చూస్తున్నాం మనం. మరెందుకు ఈ జ్ఞానంతో ఉన్నారా అంటే, ఉండాలనే వచ్చామందరం. కానీ ఉండము. ఎంత తెలుసుకున్నా ఉండము. కానీ ఈ ఎరుక తెలిసితే తెలియుట ప్రతి క్షణము, ప్రతి నిమిషము, ఎవ్రీ మినిట్ సాగుతూనే ఉండాలి. అంటే ఇక్కడ మనము ఆ దివ్యమైన తత్వంలో ఉండడానికి మనకు పత్రిజీ గురువుగారు సాధన, సజ్జన సాంగత్యం ఇచ్చారు. తర్వాత మహనీయులు అందుకున్న మహాజ్ఞానాన్ని చదువుకోవాలి. వాటి అవగాహన తెచ్చుకోవాలి. అనుభవాలను పంచుకోవాలి. ఇదంతా ఇప్పుడు జరిగింది కాదు మేడం. ఎప్పటినుంచో వస్తున్నదే ఉన్నది. ఇప్పుడు మనకు కలియుగంలో కృష్ణుని ద్వాపర యుగంలో మనకు శౌనకాది మహామునులు నైమిషారణ్యంలో కలిశారు. అవన్నీ చెప్తుంటారు. అందులో మహా జ్ఞానం ఉంటుందక్కడ. ఎన్నో మన యొక్క పురాణాలు, ప్రబంధాలు, ఉపనిషత్తులు, వేదాలు వీటిలలో నిక్షిప్తం చేశారు ఆ జ్ఞానాన్ని.
శబ్ద స్వరూపంలో. అలా అలా మనము వాటన్నిటిలోకి ప్రవేశించగలుగుతున్నాం. ఈ యొక్క ధ్యాన, జ్ఞాన మహా సామ్రాజ్యంలోకి అంతర్యానం వల్ల మనము ప్రవేశించాము. ఆ అద్భుతము అది. ఎంత బావుంటుంది. ఆ! ప్రపంచంలో ఉన్నవే తెలుసుకోవడానికి సరిపోవట్లేదు. ప్రపంచాన్ని బ్యాలెన్స్ జేయాలంటే ఈ అంతర్యానం ఎప్పుడైతే చేశామో, ఇంకా ప్రపంచం అనేది వడ్ల గింజలో బియ్యపు గింజలాగా అంత సూక్ష్మంగా మనకు విషదమైపోతుంది. అరచేతిలో ఆమ్లకం, అరటిపండు ఒలిచిపెట్టినట్టుగా. అంత సుకుమారంగా, సౌందర్యంగా, సులభంగా, సహజంగా, మహాతత్వంతో ఉందది. అంత బావుందో చూసారా? అయితే ఇక్కడ మన మానవ జన్మ యొక్క గొప్పతనం ఏంటంటే, ఇవన్నీ అద్భుతాలే. ఇప్పుడు మనం మాట్లాడుకున్నవన్నీ మహా అద్భుతాలే. ఆ అద్భుతం మన ద్వారా ప్రకటించబడే యొక్క మహనీయతను సంతరించుకొని వచ్చాం మనం ఇక్కడికి. కానీ మనము ఉండాలి. ఉంటున్నామా? ఉండలేదా? అంటే ఉంటే మనకింత అయోమయ స్థితులు, అజ్ఞాన స్థితులు ఉండవు. రాగద్వేషాలు మనని మనము మనని మనం దిగదార్చేవి, మనని మనం పడగొట్టేవి, మన యొక్క గొప్పతనాన్ని బయటికి రాకుండా చేసేవి, ప్రపంచంతో కనెక్ట్ అయినప్పుడు మనము వీటితో జీవించడం వల్ల రాగద్వేషాలు, అజ్ఞానము, అహంకారం. అహంకారం అనేది లిమిటేషన్. రాగద్వేషం అనేది ఇంకా లిమిటేషన్. నీకిష్టమైతే ఓకే. ఇష్టం కాకపోతే ద్వేషం. ఇంకా అరిషడ్ వర్గాలు మనం ఈజీగా ప్రకటించొచ్చు మన లోపల నుంచి. అవే మనమైపోతున్నాం. ఇంకా మనకి ఇవన్నీ ఎక్కడ దొరకాలి? ఈ మహనీయత ఎక్కడ లభించాలి? అందుకే దిగివచ్చిన దేవుళ్ళారా దిగజారి వెళ్ళిపోకండి అని మనకు నువ్వు నీ జీవితాన్ని సృష్టించుకునే మహనీయ తత్వమంతా నీలోనే ఉంది. సృష్టించుకోగలవు. నీ శక్తియుక్తులను కలువు. వాటితో జీవించు. స్వతంత్రుడువు కా. స్వతంత్రం వచ్చింది అంటే ఇది. ఆత్మజ్ఞానాన్ని తెలుసుకోవడమే స్వతంత్రత మానవునికి. అప్పుడే అంటే ఈ 2 భౌతిక జీవితము, ఆధ్యాత్మిక జీవితం అనేది 2 పారలెల్ లైన్స్. ఒకటి ఉన్నట్టు ఒకటి తెలవదు. తెలిసిన ఆత్మజ్ఞానము, ఆత్మ చాలా సాక్షిగా ఉంటుంది. ఆ జ్ఞానం అనేది. చాలా లిమిటెడ్‌లో వచ్చింది గదా! ఆ జీవ చైతన్యం. కాబట్టి అక్కడ మనము ఆత్మనేమో పైన ఉంటుంది. ఇక్కడ ఎట్లా ప్రవర్తిస్తాడు, ఇక్కడ ఎట్లా ప్రవర్తిస్తాడు, ఇట్లా యుగాలు గడిచినాయి. మానవ జాతి మీద పరీక్షలు బ్రహ్మాండంగా జరిగినాయి. ఎవరు గెలవలే. గెలిచిన వాళ్ళు ఒకటో అరో మందే. అలా, అలా సాగుతూ వచ్చినప్పుడు మన లోపల మన సమతత్వాన్ని తెలుసుకున్నట్టే, మన లోపల మన బాహ్య ప్రపంచంలో సమతా స్థితిలో జీవించాలి అనేది ఇక్కడ బుద్ధ మార్గంలో మనకొచ్చింది. అంతకుముందు కృష్ణ భగవానుడు మనకి భగవద్గీతను ఇచ్చాడు ఈ ప్రపంచానికి, మానవ జాతికి. సెల్ఫ్ రియలైజేషన్ అంతా అందులో ఉంది. ఇప్పుడు మనం మాట్లాడుకున్నదంతా సెల్ఫ్ రియలైజేషనే. మన అంతర్యానంలో మహాజ్ఞాన సామ్రాజ్యము, అనంత తత్వము, ఆత్మజ్ఞానము ఇవన్నీ. మరిక్కడ మనమేం చూసాము? మరి భగవద్గీత నిష్కామ కర్మ జేయాలి. రాగద్వేషాతీతంగా జీవించాలి అని చెప్తున్నారక్కడ. కానీ అక్కడ జ్ఞానం అనేది మనం తెలుసుకోనప్పుడు, ఇవన్నీ మనము ప్రకటించలేము, సాధించుకోలేము, ఆ విధంగా జీవించలేము. మళ్ళా ఇక్కడ బుద్ధుల వారొచ్చారు. బుద్ధుల వారు వచ్చి ఆయన ఒక మహారాజైనా గాని ఏం చేశారు? నన్ను నేను తెలుసుకోవాలి అనే ఒక మహా అభినివేశం కోసం సర్వాన్ని త్యజించి తన లోపలికి తను ఎన్నో విధాలుగా సాధనలలో ప్రవేశించి చివరగా తనలోకి తను ప్రయాణమైనప్పుడు అలా ఆ సత్యజ్ఞాన ప్రకాశాన్ని తెలుసుకోవడము,
మరి ఎలా అందించాలి అనే మళ్ళీ దానికొక స్వరూపాన్ని, ఒక పథాన్ని నిర్మించారు. అష్టాంగ యోగ మార్గం అని. అంతకుముందు పతంజలి గూడా అష్టాంగ యోగ మార్గాన్ని ఇచ్చారు. యమ, నియమ, ఆసన, ప్రాణాయామ, ప్రత్యాహార, ధారణ, ధ్యాన, సమాధి స్థితి. ఇక్కడ బుద్ధుల వారు గూడా మన జీవితాన్ని మనము దిద్దుకోవడము, మన మాటను, మన యొక్క ప్రేమతో అందరితో ఉండాలి. స్నేహతత్వంతో ఉండాలి. ఎలా ఉంటాము? మన యొక్క గొప్పతనాన్ని తెలుసుకున్నప్పుడే మిత్రత్వం అనేది సాధ్యమవుతుంది. బంధత్వం అనేది ఏమైతుందంటే లిమిటెడ్‌నెస్. మిత్రత్వం అనేది ఏంటంటే మన యొక్క ఆత్మగతమైనది. ఆత్మ జ్ఞానానికి సంబంధించింది. బంధమేమో ప్రపంచానికి సంబంధించింది, ద్వంద్వాలకు సంబంధించింది, మనసుకి సంబంధించింది. బయట ప్రవహించేది, మన నుండి బయటికి ప్రవహించేది. మరి ఈ మన నుండి బయటికి ప్రవహించే దానికి గూడా మళ్ళీ మన మూలతత్వమే. మళ్ళీ విశ్వానికి కనెక్షన్. ఇలా ఉంది ఇట్లా, 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 ఇట్లా. అందుకే మన శ్వాస ఇలా, 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 ఇలా జరుగుతుంది. ఎప్పుడైతే శ్వాస ధ్యాస పెట్టామో మన జీవ చైతన్యము, ఈ శ్వాస, ప్రకృతి శక్తి, ప్రాణశక్తి ఊర్ధ్వముఖ ప్రయాణమై కుండలిని జాగరణ జరిగి అనంత తత్వంతో ఏకమైనప్పుడు అంతా ఒకటే ఏకత్వంలోకి మనము వచ్చేస్తున్నాం. అక్కడ వచ్చేసాక మళ్ళీ ఇక్కడ ఏమైంది? ఎక్కడో హిమాలయాల్లో పోయి నేర్చుకున్నాం ఇదంతా సాధనలో. మళ్ళీ మళ్ళీ ప్రపంచంలో పుట్టాం. ప్రపంచంలో పుట్టాక మళ్ళీ మర్చిపోయాం. మళ్ళీ వీటన్నిటితోటే జీవించడం. ఇలా సాగి 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 అస్సలు మన ధ్యాస, శ్వాస ధ్యాస, ధ్యాన సాధన ప్రయాణంలో తేలాం ఫ్రెండ్స్. ఇక్కడంతా మనని మనం సవరించుకోవడము జరుగుతున్నది. బుద్ధ సాధనలో ఒక మనిషి తనని తాను సవరించుకోవడము అనేది చాలా అద్భుతంగా అందించారు. అది సమ్యక్ వచనము, సమ్యక్ కర్మ, సమ్యక్ జీవనము, సమ్యక్ సాధన, సమ్యక్ కర్మ, సమ్యక్ దృష్టి, సమ్యక్ సమాధి, సమ్యక్ సంకల్పం. సరి అయిన సంకల్పము. సరి సరి చేసుకోవడమే మనం ఇన్ని రకాలుగా ఈ అష్టాంగ యోగాలలో. మనల్ని పడవేసేవి, వీటికి కనెక్ట్ కాకుండా చేసేవి అరిషడ్ వర్గాలు, అజ్ఞానము, అహంకారము, రాగద్వేషాలు. వీటి వల్ల మనము హింసాయుత జీవనంతో వేటిలో ఉండకుండా అన్ని స్థితులను ధ్వంసం చేస్తూ విపరీతమైన అజ్ఞాన దశలో గాని లేకపోతే రాగద్వేషాలతో గాని జీవించడమే నేర్చుకుంటున్నాం. నేను బాగుంటే చాలు. నువ్వు బాగుండాలంటే సర్వం బాగుంటేనే నువ్వు బాగుంటావు అనేది మన లోపలికి వెళ్ళినప్పుడు అర్థమవుతుంది. ఈ తత్వానికి మానవ జాతిని తీసుకురావడానికి మనకు బుద్ధుడు చెప్పినటువంటి ఆ ధ్యాన సాధనను మళ్ళీ మన పత్రిజీ గురువు గారు వచ్చి మనకు అందించి ఈ భూమి యొక్క తత్వాన్ని, నిజతత్వాన్ని నిలిపి మానవ జాతి కూడగొట్టుకున్నటువంటి ఆ మహనీయతలోకి మనను నిలిపారు. ఈ మహాప్రయత్నం ఇది మహాప్రయత్నము. ఎంతమంది ఎన్ని రకాలుగా చేసినా సాగనిది. అందుకే సంసారంలో నిర్వాణము అన్న వాక్యం అక్కడ మనను అందులో నిలబెట్టారు. దేనికి మీద రిజెక్షన్ లేదు. అది లేకపోతే లేదే అన్న బాధ లేదు. ఏదుందో దాంతో అద్భుతంగా ఉండాలి. ఇలా జ్ఞానాన్ని అందిస్తూ మరి మరి ఈ జన్మకు సార్థకత ఎప్పుడు? మరి అష్టాంగ యోగాన్ని సాధించాము, అద్భుతంగా జీవించడం నేర్చుకున్నాం. మరి మనము ఈ ప్రపంచానికి ఏమి ఇవ్వాలి? స్నేహము, ప్రేమ, అవ్యాజ కరుణ, సకల సృష్టిని అంగీకారం, సకల సృష్టిని విభేదించడం కాదు, అంగీకారం. జీవహింస నుంచి అహింస పరమ ధర్మానికి మనం మన జాతిని మళ్లించాలి. గొర్రెల్లాగా గుడ్డెద్దు చేలో పడినట్టు అందరం అలా పరిగెత్తుతూ ఉన్నాం.
మనం చేయకూడని పనులు చేస్తున్నాం. అప్పుడెప్పుడో రాక్షసులు అది చేశారు, ఇది చేశారు, ఈ దేవుడొచ్చాడు, ఆ దేవుడొచ్చాడు. మరిప్పుడు మనం చేస్తున్నది అంతకంటే భయంకరంగా ఉంది. మరి దీనికి అందుకే ప్రతి వ్యక్తి శక్తివంతుడు కావాలి, జ్ఞానవంతుడు కావాలి. విజ్ఞానము, ప్రపంచ జ్ఞానం సరిపోవట్లే. ఈ అసమానతలు తొలగించడానికి సరిపోవట్లేదు. మరి మనము మన నుంచి ఈ విశ్వానికి, మన ప్రపంచానికి అర్పించాల్సినవి, మనం నేర్చుకొని సమర్పించాల్సినవి ఇన్నున్నాయి ఫ్రెండ్స్. అహింస ప్రథమ పుష్పం, ఇంద్రియ నిగ్రహం, సర్వభూత దయా పుష్పం, క్షమా పుష్పం, ఇంకా విశేషం అది. జ్ఞాన పుష్పం, తప పుష్పం, శాంతి పుష్పం, సత్యం, అష్టవిధ పుష్పం, విశ్వం ప్రీతికరం పుష్పం. మనము భగవంతుడికి సుగంధమైన పరిమళ భరితమైనటువంటి పుష్పాలను సమర్పించి ఎంత గొప్పగా ఎంతో ఆనందిస్తాం సుగంధ ద్రవ్యాలను. మరి మన ద్వారా మరి ఏమి సుగంధం వస్తున్నది? ఏ జ్ఞానం మనం ప్రకటిస్తున్నాము? ఎలాంటి వాటిని మనము సమర్పించాలి అంటే ఇంకో ఇంత అద్భుతమైన సర్వభూత దయా పుష్పం. ఎంత అద్భుతమైందండి ఇక్కడ ఇది. సర్వభూత భూత మీద అంటే సకల చరాచర సృష్టి నేను ఒకటే అనే మహాబ్రహ్మ జ్ఞానంలోకి ఎంటర్ అవ్వడం అది. తెలుసుకున్నాక మళ్ళీ ప్రకటించాలి మన ద్వారా. అదే మనం ఇచ్చే పుష్పం. అహింస పరమధర్మం. అహింస పరమధర్మం అని తెలుసుకోవడానికి కూడా సత్యం తెలిసినప్పుడే నీకు ఆ అహింస యొక్క గొప్పతనాన్ని, సకల సృష్టిని అంగీకరించడము, నేను నీవు ఒకటనే ఏకత్వంలోకి ప్రవహించడం అనేది జరుగుతుంది మానవ జాతి. వృక్ష జాతి, జంతు జాతి, అది ఖనిజ జాతికి అవసరాలు అవి ఎలా ఉన్నాయో హ్యాపీగా ఉన్నాయి. మనమే అన్ని మాయలు పడి సకల రకాల విధ్వంసాలు చేస్తూ జీవిస్తున్నాం. మరి ఈ ప్రక్షాళన జరగాలి. మన లోపల మనకున్న ఈ శక్తులను అద్భుతంగా ఉపయోగించుకొని ఆనందంగా జీవించాలి. అందుకే తెలిసితే మోక్షం, తెలియకుంటే బంధము. అజ్ఞానాంధకారంలో పశువుల లాగా ప్రవర్తిస్తూ చేయకూడనివి చేస్తున్నాం. జ్ఞాననేత్రం రావాలంటే మనకు తెలుసుకున్న మహనీయులు ఎన్నో రకాలుగా సింబాలిక్ రూపంలో, వ్రతాల రూపంలో, కథల రూపంలో అవన్నీ నిక్షిప్తం చేసి చెప్పారు. మనం ఒక శివాలయానికి వెళ్ళినప్పుడు శివుడికి ఎదురుగా నంది ఉంటుంది. నంది కొమ్ముల మధ్యలోంచి ఆ శివుడిని చూస్తాం అక్కడ. శివుడంటే శూన్యం ఫ్రెండ్స్. నంది కొమ్ములంటే మన యొక్క ఆజ్ఞా చక్రం. మనం ఉంగి ఇలా చూసినప్పుడు ఈ దృష్టి ఇక్కడ ఆజ్ఞా చక్రంలో లయమైపోతుంది. సింబాలిక్ గా పెట్టారు అక్కడ. అన్నీ అట్లా మనము అంతరార్థాలకు పోతే ఇంకా ప్రతిదీ మహా అద్భుతమైన జ్ఞానమే ఉంటుంది. కానీ ఆత్మ జ్ఞాన ఆత్మ జ్ఞానం మనం తెలుసుకోవాలంటే అండపిండ బ్రహ్మాండం, అండం నుంచి పిండం, పిండాండము, బ్రహ్మాండం, వీటిని కనెక్ట్ కావాలంటే కూడా అదంతా విద్య మన లోపల ఉంది. అవిద్య నాశనం ఎప్పుడైతుందంటే ఆజ్ఞా చక్రాన్ని మన యొక్క ఆ శ్వాసధ్యాస సాధనలో ఆజ్ఞా చక్రంలో మనం లయమైపోవడం అంటే ఏంటి? మన లోపల ఉన్న ఆ జీవ చైతన్యం లయమైపోయినప్పుడు అక్కడ నీకు జ్ఞాన నేత్రం అనేది ఓపెన్ కావడం జరుగుతుంది. జ్ఞాన నేత్ర ద్వారం ఎప్పుడైతే తెరుచుకుందో విశ్వానికి కనెక్ట్ అయిపోతున్నాం. సహస్రార స్థితిని దాటేస్తున్నాం. దాటినప్పుడు సహస్రార స్థితి ఎప్పుడైతే దాటుతామో అండము దాటాం, పిండాండాన్ని దాటాం, బ్రహ్మాండంలోకి ఎంటర్ అయ్యాం. బ్రహ్మ జ్ఞానముని ఏకత్వము. అందరము ఒకటే, అంతా సమానమే. ఈ అసమానతలు తొలగాలంటే ఈ లోపల నుంచి ఈ జ్ఞానోద్భవం జరగంది
కుదరదు. అదే ఆ మహా ప్రయత్నమే ఇప్పుడు సాగుతున్న ఈ మహా ధ్యాన జ్ఞాన ప్రయాణము. ఇక్కడ మనకి ఇంకొకటి పాటల్లో చెప్పడం ఎందుకో నాకు అలవాటు. ఆ ఇది కూడా అన్నమాచార్య సంకీర్తనే. జ్ఞానయజ్ఞమీ గతి మోక్ష సాధనము, నానార్థములు నన్నే నడపెనా గురుడు. జ్ఞానయజ్ఞమీ గతి మోక్ష సాధనము, అలరి దేహమనేటి యాగశాలలోల, అలరి దేహమనేటి యాగశాలలోన, బలువై అజ్ఞానపు పశువు బంధించి, కలసి వైరాగ్యపు కత్తుల కోసి కోసి వెలయు జ్ఞానాగ్నిలో వెలచె మా గురుడు. మన గురుడు చూడండి ఎంత గొప్పవాడు. వైరాగ్యం అనే కత్తితోని అజ్ఞానం అనే దాన్ని కోసి కోసి పటాపంచలు చేశారట. మరి ఈ దేహం అనే యాగశాలలో ఆ వైరాగ్యం అనేది అంటే జ్ఞానం. అక్కడ కళ్ళు మూసుకొని మన లోపలికి మనతో మనం కనెక్ట్ కావడం వైరాగ్యం. అన్ని వదిలేయమని కాదు. ఎప్పుడైతే ఈ జ్ఞానాన్ని తెలుసుకున్నామో ప్రపంచంలో మనం ఎలా ఉండాలి అనే జ్ఞానాన్ని మనము తెలుసుకోగలుగుతామని చెప్తున్నారు ఇక్కడ. వెలయు జ్ఞానాగ్నిలో వెలచి ఆ జ్ఞానాగ్నిలో మమ్మల్ని నిలిపాడు అక్కడ మనను. మొక్కుచు వైష్ణవులని మునిసభ కూడపెట్టి, చొక్కుచు శ్రీపాద తీర్థ సోమపానము నుంచి, చక్కగా సంకీర్తన సామగానము చేసి, మక్కువతో యజ్ఞము చేయించే మా గురుడు. సామగానం అంటే శ్వాసధ్యాస ఫ్రెండ్స్. శ్వాసధ్యాస ప్రాణశక్తి యొక్క ప్రవాహము. మన లోపల ప్రాణశక్తి యొక్క ప్రవాహం ఎలా ప్రపంచాన్ని కనెక్ట్ అవుతుంది, మన లోపలికి ఎలా వస్తుంది అది. శ్రీపాద తీర్థం అంటే ఇక్కడ మహనీయులు మహాజ్ఞానులు తెలుసుకున్నటువంటి మార్గము. తీర్థం అంటే శ్వాస. ఆ మార్గము ఎక్కడుంది అంటే శ్వాస నీ లోపలికి ఎలా వెళ్తుందో ఆ మార్గమే శ్రీపాద తీర్థం. పాదం అంటే పాదాలు కడిగిన నీళ్ళని మనం అనుకుంటున్నాం, కాదు. మహనీయులు నడిచినటువంటి మహాజ్ఞాన పదము. ఆ పదములు ప్రాణశక్తి ఉన్నప్పుడే ఈ శ్వాస ప్రాణశక్తిని తీసుకొచ్చి లోపల నింపుతుంది, మళ్ళా కనెక్ట్ చేస్తుంది. తీసుకొస్తున్నదే నింపుతున్నది, తీసుకొస్తున్నది. ఒక పక్షి తన గూడును తన బిడ్డలను రక్షించడానికి సంరక్షించడానికి ఎలా నిర్మిస్తుందో ఒక్కొక్క గడ్డిపోచ తెస్తుంది, ఒక్కొక్క గడ్డిపోచ తెస్తుంది. ఎంత బాగుంది చూడండి అమ్మతత్వం. మరి మన శ్వాస మన అమ్మే కదా, ఎంత బాగా లోపలికి మనకు ఆ ప్రాణశక్తిని తీసుకొచ్చిస్తుంది. ఈ ఎరుక మనం కోల్పోయాం కదమ్మా. తదీయ గురు ప్రసాదపు పురోడాశమిచ్చి, కొదదీర ద్వయమును కుండలములును పెట్టి, ఎదలో శ్రీ వెంకటేశునిటు ప్రత్యక్షము చేసి, ఇది ఓ స్వరూప దీక్ష ఇచ్చెను మా గురుడు. స్వరూప దీక్ష అంటే స్వస్వరూపానుసంధానము, మనను మనం తెలుసుకోవడం. స్వరూప దీక్ష అంటే అనేది ఎలా వచ్చింది అంటే ఇక్కడ గురువు యొక్క బోధన. పురోడాశం అంటే జ్ఞాన ప్రసాదం అన్నమాట. అక్కడ కొదదీర ద్వయమను కుండలమ్ములు పెట్టి, ఇక్కడ మనకు ద్వయము అంటే ద్వయాతీతము. ప్రపంచంలో మనం జీవించినప్పుడు సుఖ దుఃఖాలు, వెలుగు నీడలు, కష్ట సుఖాలు, చీకటి వెలుగు, రోజు ఒక రోజులో ఇట్లా మనము వీటన్నిటిని జనన మరణాలు ఇవన్నీ ఉన్నాయి. ఇవన్నీ ద్వంద్వాలే. అదేంటో తెలియదు, ఇదేంటో తెలియదు. పొద్దునవుతుంది, రాత్రి అవుతుంది, వెలుగు వస్తుంది, చీకటి వస్తుంది, కష్టం వస్తుంది, సుఖం వస్తుంది.
సుఖం బాగానే ఉంటుంది కానీ ఎప్పటికీ సుఖం ఉండదు, కష్టం వస్తుంటుంది. ఇలా ద్వంద్వంలో మానవ జీవితం అల్లకల్లోలం అయిపోతుంటుంది, అల్లలాడిపోతున్నది. మరి ఎక్కడ ఎదలో శ్రీ వెంకటేశునిటు ప్రత్యక్షము చేసి, శ్రీ వెంకటేశుడు అంటే 7 చక్రాలను దాటినవాడు, సహస్రార స్థితిలో ఉన్నవాడు. సామగానం అంటే ఆ ప్రాణశక్తి ప్రవాహంతో లోపలికి వెళ్ళి మళ్ళీ మనము ఆ 7 కొండలు దాటి సహస్రార స్థితిలో చేరడమే ఆ వెంకటేశ్వర స్వామి చెప్పిన, అందించిన మహాజ్ఞానము. ఇలా ఉంటాడు ఎప్పటికీ. ఫస్ట్ వచ్చిన పిరమిడ్ మాస్టర్ మన వెంకటేశ్వర స్వామి. కిరీటం చూసారా? కిరీటం, శంఖ చక్రాలు, ఇవన్నీ. శంఖం అంటే ఏంటి? మాట. చక్రం అంటే ఏంటి? మన యొక్క వైబ్రేషన్, మన ఊర్ధ్వగతి, మన యొక్క కుండలిని శక్తి జాగరణ, మన శక్తి జ్ఞాన ప్రకాశం, ఇవన్నీ ఉంచినాయి అక్కడ. వెంకటేశ్వరుడు అంటే మనం ఏం చేస్తున్నాము? అబ్బా, మహా నగలు, పట్టు వస్త్రాలు, పూలలు, అందులోనే మురిసిపోతున్నాం. అసలు సంగతి ఏమో అంతర్యానంలో మనమే అది అని తెలుసుకోవడమే ఆ వెంకటేశ్వరుడి ప్రత్యక్షము నీటి చేసి. ఆయన చేసుకున్నాడు అలా ప్రత్యక్షం. మనం ధ్యానంలో కూడా మనం అద్భుతంగా ఆ స్థితిని దాటాము, దర్శించాము, చూసాము. ఒక పాట రాసుకున్నాను, అందులో ఏంటంటే అశ్వమేధ యాగము అని కోనేరు వరలక్ష్మి గారు ఒక వీడియో చేశారు. అశ్వమేధ యాగం అంటే ఏం లేదు, మన శ్వాస యొక్క ప్రయాణమే, లోపలికి మన శ్వాస యొక్క ప్రయాణమే అశ్వమేధ యాగము. ఎవరైతే శ్వాస ధ్యాసతో ఆ సాధనలో సహస్రార స్థితిని చేరుకుంటాడో వాడు సామ్రాట్, చక్రవర్తి. అంటే ఈ చక్రాలనన్నిటినీ అధిగమించి సామ్రాట్ అయిపోయారు. అయితే ఆ రోజు రాముడు అశ్వమేధ యాగం చేసిండు. ఇప్పుడు మహారాజులు ఎంతో మంది చేశారు కదా ఇక్కడ మనకు. అవన్నీ ఉమ్, అదే ధర్మరాజు కూడా చేస్తాడు. అయితే అప్పుడు నాలో ఒకటి అలా అనిపించిందంటే, ఈ శ్వాసధ్యాస ప్రయాణం అక్కడ జరిగింది. ఋషులు, మునులు, యోగులు, రాజులు, గొప్ప గొప్ప వాళ్ళందరూ కూడి అలా చేశారని. అందుకే ఇప్పుడు పత్రిజీ మహారాజు, మహాగురువు, విశ్వగురువు మనందరినీ ఆ అద్భుతమైన ప్రయాణంలో నడిపి ఏకం చేసి మనను ఆ ఏకత్వానికి తీసుకువెళ్ళారు. ఈ యొక్క ఈ చక్రం యొక్క ఈ యాగంలో అందరము కలుస్తాము, అందరం కలవాల్సిందే ఆ వరలి పూల్ లాగా అని నాకు అనిపించింది. అయితే శ్వాస ధ్యాస సాధనకు జయము జయము జయము, ఆత్మజ్ఞాన నిధిని చేరు మార్గమిదియే కనుము కనుము కనుము, మహాజ్ఞాన సాగరమిది అంతరంగమందుగలనిది, కనులతోని కననిది హృదయములో దాగినది, శ్వాస ధ్యాస పదముతో సాగునది, అంతరమున అనంతముగా సాగు జ్ఞాన నిధి, శ్వాస ధ్యాస సాధనకు జయము జయము జయము, ఆత్మ జ్ఞాన నిధిని చేరు మార్గమిది కనుము కనుము కనుము, ప్రజాక్షేమమునకు శ్వాస ధ్యాస సాధన, సర్వ పాపములు సమయు ప్రక్షాళన, ప్రకృతి మాత విశ్వమాత సహకరించగా, మానవ జన్మ ఘనత తెలియగా, శ్వాస ధ్యాస సాధనకు జయము జయము జయము, పత్రిజీ ధ్యాన సామ్రాజ్యానికి శుభము శుభము శుభము, మహాగురువు పత్రిజీ అందించిన సాధనిది, ప్రతి మనిషిని దేవుని చేయు దివ్య జ్ఞాన మార్గమిది, రండి ప్రజలారా రయముగ మీరంతా, జ్ఞాన నిధిని సాధించగ శ్వాస పగ్గమును చేబూని, శ్వాస ధ్యాస సాధనకు జయము జయము జయము, పత్రిజీ ధ్యాన మార్గానికి శుభము శుభము శుభము, విజయము సాధించు వరకు వెనుకడుగేయకుండా సాగుదాము ముందుకు అందరము కలిసి వేగా, శ్వాస ధ్యాస సాధనకు జయము జయము జయము, మానవ జాతి కళ్యాణ మార్గమిది కనుము కనుము కనుము, సర్వ సౌభాగ్యముల పొందు ఈ ధ్యాన మార్గము,
ఆత్మశక్తి తెలిసిన మనిషి దేవుడై వెలుగగా, భూమాత మురిసి ధ్యాన పుత్రుల దీవించగా, దివ్యుడైన మానవుడే విశ్వమానవుడై వెలుగగా. అదండి మన లక్ష్యము. ఆ దివ్యత్వాన్ని ప్రకటించి మనము విశ్వము ఒకటే అన్న అది మన చేరుకునే మహాలక్ష్యం అన్నట్టు. శ్వాస శ్వాస సాధనకు జయము జయము జయము, జగతి కళ్యాణ మార్గమిది కనుము కనుము కనుము. ధ్యాన బాట జ్ఞాన తేజమును వెలిగించగా, బ్రహ్మ జ్ఞానముతో ప్రజలందరూ వర్ధిల్లగా, సకల సౌభాగ్యములతో పాడి పంటలతో పూర్వ వైభవముతో ధరణి మాత మురిసి వెలుగగా, అలు పెరుగక అందరికీ అందించగా ఈ విద్యను అడుగు ముందుకేసి కదులుదాము అందరము కలుపుదాము అందరినీ. శ్వాస ధ్యాస సాధనకు జయము జయము జయము, జనులందరి సౌభాగ్యమిది తెలియుము తెలియుము తెలియుము. పత్రిజీ మురియగా ధ్యాన జగతి సాధించగా, అహింసా మార్గమును బోధించుచు, శ్వాస ధ్యాస సాధనను అందించుచు, సాగుదాము సాగుదాము సదా ముందుకు. శ్వాస ధ్యాస సాధనకు జయము జయము జయము, మానవ జాతి కళ్యాణ మార్గమిది కనుము కనుము కనుము. సకల మానవ కళ్యాణం సర్వజనులకు ఆనందం, శాంతి కరుణ స్నేహ ప్రేమ బంధాలు వెళ్ళి విరియగా, అందరము కలుద్దాము కదులుదాము సాధనలో లోక కళ్యాణ లక్ష్యముతో సాగుటయే జన్మ లక్ష్యముగా. జన్మ లక్ష్యం అదే. శ్వాస ధ్యాస సాధనకు జయము జయము జయము, ధ్యాన జగతి లక్ష్యము నిశ్చయము నిశ్చయము నిశ్చయము. జై ధ్యాన జగత్, జై జై శాకాహార జగత్, జై జై పిరమిడ్ జగత్, జై 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 జ్ఞాన జగత్, జై 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 జ్ఞాన జగత్ జ్ఞాన జగత్. జయ హో పత్రిజీ అభివందనము, ధ్యాన మార్గ నిర్మాత హృదయ వందనము. పితామహ పత్రిజీ పరమ గురువు పత్రిజీ విశ్వ గురువు పత్రిజీ సదా వందనము. మా అందరి హృదయాంజలి కృతజ్ఞతాంజలి, వందనము వందనము వందనము. థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ. ఇంత మహాద్భుత జ్ఞానాన్ని అందించే మహాభాగ్యంను అందించినటువంటి బ్రహ్మాస్ మెడిటేషన్ ఛానల్ బంగారు తల్లులందరికీ, వింటున్న వారికి వినబోయే వారికి అందరికీ వేల వేల కృతజ్ఞతలు. ఇందులో ఏమన్నా తప్పులుంటే అది నా తెలివి తక్కువతనమే. ఆ చెప్పింది నేను కాదు, ఆ పత్రిజీయే నన్ను ఇలా ఎన్నో ఎన్నో నేను ప్లాన్ చేశాను, కానీ చెప్పింది మాత్రం పత్రిజీ అని నాకు అర్థమైంది. థ్యాంక్ యూ అమ్మా. మీ అందరికీ కృతజ్ఞతలు. థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ. సో మచ్ మేడం. మీ పాటలు మృదుమధురంగా చాలా దాని లోపల చాలా జ్ఞానం ఉంది మేడం. జ్ఞానం మామూలుగా సందేశంగా ఇచ్చిన దానికి మళ్ళీ పాట రూపంలో కూడా మీరు సొంతంగా రాయడం కానీ దాంట్లో చాలా జ్ఞానం అనేది ఉంది మేడం. అన్నమాచార్యులు పాడిన కానీ మీరు లాస్ట్ లో ఇప్పుడు అవును ముగింపులో మీరు రాసి పాడిన పాట కానీ ఇదంతా అవును. ఎట్లా ఉందంటే అంతా ఇప్పుడు జరిగిందంతా కూడా పాట రూపంలో రాసి యా. అదంతా అంటే మనం చేసే వర్క్ గురించే పాట రూపంలో అంతే. విన్నట్లుగా చాలా అద్భుతంగా ఉంది మేడం. అంటే ఎలా కలవాలి, ఎలా ముందుకెళ్ళాలి, అవును మేడం. ఏమో ఎవరు కలుస్తారో తెలియదు కదా. అవునవును మేడం. ఇప్పుడు అలా మన దగ్గరికి వచ్చిందంటే ఆ విధంగా వచ్చినప్పుడే కదా, ఆ గురువు కరుణ కదా. అందుకే మనకు గురువు జ్ఞానయజ్ఞమీగతి అన్న పాట ఈ మధ్యలోనే నేర్చుకున్నాను. నాకెంతో చాలా ఆనందమైంది. ఆ పాటలో అర్థాన్ని ఇంకా డీప్ గా పోతున్నా కొద్దీ ఇంకా మనకు ఎవరికైనా ఎన్నడైనా ధ్యాన సాధనం ఒకటే మార్గం అని, జన్మ జన్మల వెతికినాను కనులు తెరిచి చూసినానని, ఆ విడువరాదు శ్వాసధ్యాస సాధన గడియ కాలమైన, ఇలా అనేక కాన్సెప్ట్లు. మరి ఎందుకో మరి ఆ పత్రిజీ గురువు గారు మరి నాలోంచి అలా బయటికి తీసాడేమో అని నాకు అనిపిస్తుంది. అందుకే
అందరికీ వేల వేల కృతజ్ఞతలు. నాకు, నా కుటుంబ సభ్యులకు, ఈ ధ్యాన జ్ఞాన జీవితానికి అలా నడుస్తున్నాను ఆ మార్గంలో. సాధ్యమైనంత చెప్తుంటాను. నాకు వీలైన సమయంలో నాకు కావాల్సిన వాళ్ళు నన్ను కలుస్తారు. నేను కలుస్తాను. అలా ఉంది. థ్యాంక్ యూ రా బంగారు తల్లి. అద్భుతమైన ప్రయాణం మేడం. మేడం అలానే అష్టపుష్పాలు అని చెప్పారు కదా మేడం, అహింస గురించి, శాంతి గురించి, సత్యము, అవునండి. జ్ఞానము అని చెప్పని. అది తర్వాత మళ్ళీ అద్వైతం గురించి చెప్పారు మేడం. అంటే ఇవంతా ఎప్పుడైతే మనల్ని వాళ్ళు తనని తాను తెలుసుకొని ఎప్పుడైతే విశ్వంకి ఎదుగుతారో ఒక ఆత్మపరంగా, ఆ తర్వాత బ్రహ్మంగా అంటే పైకి అద్వైతంకి అంతా ఉండేది మనమే అని అనుకున్నప్పుడు ఆ బ్రహ్మజ్ఞానం అనేది పొందుతారు అని చెప్పని. అలానే శివుణ్ణి చూసేటప్పుడు ఆ రెండు కొమ్ములు నంది మధ్యలో నుంచి చూస్తారు. అంటే అక్కడ శివుడు అంటే ఆత్మ దర్శనం అనేది త్రినేత్రంతో, అంటే రెండు కళ్ళు మూసుకొని ఉండే ఆ ఆజ్ఞా చక్రంతో ఉండే ఆ దివ్య నేత్రంతో మాత్రమే కనుల విందు అవుతుంది అని చెప్పాలని చెప్పారు మేడం బాగా. నిన్ననే అలానే ఆ మీరు చెప్ప జ్ఞానం అందింది. ఆహాహాహా, సూపర్ సూపర్ నిన్ననే మేడం. మీకు ఏం చెప్పాలా అని అదిలో ఒక మాస్టర్ ద్వారా, రమణ సార్ అని, ఆ మాస్టర్ ద్వారా మేము మాట్లాడుకున్న డిస్కషన్ లో ఈ ఎగ్జాంపుల్ ఇంకా చెప్పారు సారు. కానీ అవన్నీ నేను కోడ్ చేయలేకపోయాను. చేయాలి మళ్ళీ ఎప్పుడన్నా, ఏమో ఎలా వస్తుందో చూద్దాం. ఖచ్చితంగా ఉమ్, ఖచ్చితంగా మేడం. చెప్పండి అలానే మీరు చెప్పండి. చెప్పేటప్పుడు మీరు ఒకటి చెప్పారు కదా మేడం, అంటే ఈ 7 బాడీస్ అంటే 7 ద్వారాలు ఉన్నాయి వెంకటేశ్వర స్వామికి. ఆ, అవంతా కూడా 7 కోశాలు, శరీరాల్లో 7 కోశాలు ఏవైతే ఉన్నాయో వాటితో ఎప్పుడైతే రెండు కళ్ళు మూసుకొని 7 కోశాల పరిధి దాటుతామో లోపల ఉండేది ఆ గర్భగుడిలో ఉండే వెంకటేశ్వర స్వామి దర్శనం అయితే ఎలా జరుగుతుందో అలానే మన లోపల ఉండే ఆత్మ దర్శనం జరుగుతుంది. అలా మీరు చెప్పినప్పుడు వెంటనే లోపల నుంచిగా ఒక మెసేజ్ లాగా వచ్చింది మేడం. 7 కొండలు ఏవైతే ఉన్నాయో 7 కొండలు 7 చక్రాలతో అనుసంధానమైంది దగ్గర నిలుస్తుంది. అది కూడా ఆ బ్రహ్మ అంటే ఆ ఆ వెంకటేశ్వర స్వామి యొక్క దర్శనం లాగే అని చెప్పని ఒక మెసేజ్ లాగా అనిపించింది మేడం మీరు చెప్పేటప్పుడు. అవును, కరెక్ట్ అది. అద్భుతంగా ఉంది మేడం ఈరోజు క్లాస్. చాలా చాలా థ్యాంక్స్ మేడం. ఓకే, వెరీ గుడ్. థ్యాంక్ యూ సో మచ్ మేడం. థ్యాంక్ యూ మీ అందరికి. మాస్టర్స్ ఎవరైనా మేడంతో మాట్లాడాలనుకునే వాళ్ళు దయచేసి అన్మ్యూట్ చేసుకోండి మాస్టర్స్. అందరినీ కూడా అన్మ్యూట్ చేస్తున్నానండి. నమస్తే నమస్తే మేడం వేదవతి గారు. సార్ నమస్తే సార్. నేను రమణ, కాకినాడ. అవును సార్, గుర్తుపట్టారు. వింటున్నాను క్లాసు, చాలా బాగుంది మీ పాటలు. థ్యాంక్ యూ సార్, మీరు ఉన్నందుకు నాకు చాలా రాత్రి హ్యాపీ. మాట్లాడాం కదా. అదే చెప్తున్నా ఇప్పుడు ఆ, అమ్మాయికి. సరే సరే, సంతోషం, చాలా బాగుంది ఓకే, క్లాసు. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సో మచ్ సార్. ఆ థ్యాంక్ యూ సార్. వివరాలు ఏవైతే మేడం కి అందజేశారో మేడం మాకు అందించారు సార్. సహజంగా థ్యాంక్ యూ సో మచ్ సార్. మాట్లాడుకుంటే వచ్చినటువంటి విషయాలు, మనం మనం జనరల్ గా శివాలయంకి వెళ్తున్నప్పుడు ఎన్నో ఆచారాల్లో వాటి వెనక ఒక ఆధ్యాత్మిక రహస్యాలు ఉంటాయి కదా మేడం. మనకి లోపల ఎవరున్నారు? పశుపతి, బయట పశువు కదా. ఆజ్ఞాచక్రంలో చూస్తే పశువు పశుపతి అవుతాడు అనేది జస్ట్ మాట్లాడుకున్నాం. ఎవరైతే ధ్యానం చేస్తారో వాడు పశుపతి అవుతాడు పశు రూపం నుంచి అనేది అక్కడ మెసేజ్, అక్కడ అలా సింబాలిక్ గా పెట్టారు. అది డిస్కస్ చేసుకున్నాం సరదాగా రాత్రి. అది నమస్తే, చాలా బాగా చెప్పారు మేడం, మీరు చక్కగా చెప్పారు. బాగుంది మీ పాటలు, మీ ఎక్స్పీరియన్స్. థ్యాంక్ యూ సార్. అందరూ చెప్పండి వాళ్ళు. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ మేడం. ఆ కృపా మేడం అన్మ్యూట్ చేసుకొని ఉన్నారండి, మాట్లాడండి. నమస్తే మేడం. చెప్పండి. చాలా అద్భుతంగా అంటే నేను మేడం, ఎందుకంటే మీ పాట అందులోని మీరు చెప్పే విధానం, ఆ జోషు, అంటే ధ్యానం చేస్తే ఎంత యాక్టివ్గా ఉంటారు, వాళ్ళ లోపల జ్ఞానం అనేది ఎంత అద్భుతంగా వస్తుంది. మీరు చెప్పే వాక్కులోని, మీరు చెప్పే అది ఆ ఫేస్ రీడింగ్ లోని ఆ యొక్క జ్ఞానాన్ని ఎంత చక్కగా చెప్పారంటే వినేవాడు కూడా అంత తన్మయత్వంతో వింటున్నారు మేడం. అంటే అంత బాగుంది. తర్వాత ఏంటంటే ఆ పాట ఎంత బాగా పాడారంటే చాలా అద్భుతంగా, అందులో ఎంతో మీనింగ్ ఉంది మేడం. చాలా అద్భుతంగా చెప్పారు. తర్వాత మనిషి ఒక పశువు నుంచి పశుపతిగా ఎలా, శివుడి యొక్క తత్వం అంటే మూడో నేత్రము, అసలు నందీశ్వరుని ఎలా చూస్తారు, ఇవన్నీ అంటే విడమర్చి చక్కగా చెప్పారు. అంటే ఉపమానాలు చెప్తే మనిషికి బాగా అర్థమవుతుంది అనమాట. అది మీరు అద్భుతంగా ఆ జ్ఞానాన్ని ఇవాళ అందించారు. అంటే ఒక మనిషి తనలో ఉన్న తత్వాన్ని తెలుసుకుంటే తానే బ్రహ్మము, తానే పరమాత్ముడు. కానీ ఆ అంతే కదా. తత్వాన్ని తెలుసుకోవడమే ధ్యానము. అది మన బ్రహ్మర్షి పితామహ పత్రిజీ మనకి అందజేయబట్టి ఈ రోజు
కోట్లాను కోట్ల మనుషులు ఈ యొక్క అంటే శరీరము నేను కాదు, నేను ఒక ఆత్మని అని తెలుసుకునే తత్వంలోకి వచ్చారు. అసలు చెప్పాలంటే ధ్యానం రాకముందు నాకైతే ఈ దేహమే నేను, దేహం చనిపోతే ఏముంది, దేహం మట్లోకి వెళ్ళిపోతుంది, ప్రాణం అనేది భగవంతుడికి వెళ్ళిపోతుంది అనుకున్నాం. కానీ కాదు, ప్రాణం అనేది మనం చేసిన కర్మను బట్టి మన జన్మ తీసుకుంటుంది. అది ఎప్పటికీ చావు అనేది లేదు అనేది మన పత్రిజీగా చెప్పినది మార్గమే మనకి. అది మీరు చక్కగా ఈ రోజు మళ్ళా అవన్నీ మననం చేసుకుంటూ ఆయన గుర్తు చేసుకుంటూ, అంటే నిరంతరం గుర్తు చేసుకుంటాం అనుకోండి. ఈ రోజు ఈ 1 hour లో ఈ అద్భుతమైన జ్ఞానాన్ని మాకు అందించారు. నిజంగా మీకు శతకోటి ధన్యవాదాలు మేడం. అలాగే మీకు తీసుకొచ్చిన నీరజ మేడంకి బ్రహ్మాస్ మెడిటేషన్ ఛానల్ కూడా చాలా థ్యాంక్ యూ. అలాగే రమణ గారికి కూడా అంటే సజ్జన సాంగత్యంలో షేర్ చేసుకుంటూ ఉంటే తెలియకుండా జ్ఞానం లోపల నుంచి, అంటే మన ఆత్మలో అనంతమైన జ్ఞానం ఉంది ప్రతి ఒక్క. ఎప్పుడైతే సజ్జన సాంగత్యం చేసుకుంటామో అది తెలియకుండానే వచ్చేస్తుంటది. వచ్చినప్పుడు అప్పుడు మనకి స్ఫురిస్తుంది. ఇప్పుడు మీరు చెప్పినప్పుడు నీరజాకి ఎలాగైతే తనకి ఒక విజన్ వచ్చింది, అలాగే సజ్జన సాంగత్యంలో కూడా చాలా బ్లాక్స్ మనకి క్లియర్ అవుతాయి అనేది ఉదాహరణ మేడం. చాలా థ్యాంక్స్ మేడం, చాలా బాగా చెప్పారు. రమణ గారికి, మీకు, అలాగే నీరజ మేడంకి, అందరికి థ్యాంక్ యూ వెరీ మచ్. శతకోటి ధన్యవాదాలు. వింటున్న వారు కూడా థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ సో మచ్ మేడం. సృష్టి యొక్క అన్మ్యూట్ చేసుకోరా. నమస్తే మేడం. చాలా బాగా చెప్పారు మేడం. చాలా బాగా చెప్పారు. కానీ చాలా బాగా చెప్పారు మేడం. మీ జోష్కి శతకోటి వందనాలు మ్యామ్. థ్యాంక్ యూ అమ్మా. అనిపిస్తుంది, నాకు కూడా చాలా బాగా అనిపిస్తుంది. మా పిల్లలందరికీ కూడా చెప్పాను, ఇక్కడ మా గ్రూప్ లో కూడా పెట్టాను ఈ సాంగ్. ఎక్కడైనా ధ్యానం అంటే అక్కడ సిచ్యువేషన్ బట్టి, అవసరాన్ని బట్టి ఇది ఇప్పటికి 3 times పాడాను. ఇది మీ దగ్గర ఫోర్త్ టైం. థ్యాంక్ యూ సో మచ్ మేడం. అమ్మా, ఒక డౌట్ అడగొచ్చా? అడగండి మేడం. ఒకటే ప్రాబ్లం మళ్ళీ మళ్ళీ వస్తుందంటే ఏం నేర్చుకోవాలి? నేర్చుకోలేదు కాబట్టి మళ్ళీ వస్తుంది, అది రిపీట్ అవుతుంది. ఎలాంటి ప్రాబ్లం అనేది మీరు ఎరుకతో దాన్ని గమనించాలి. గమనించి నేను ఎలా ఉంటున్నాను, ఎదుటి వాళ్ళు ఎలా ఉంటారో, నేను ఏం చేయాలి అనే క్లారిటీ మీరు మీ లోపల నుంచి తెచ్చుకోవాలి. ఏం ప్రాబ్లం ఉంది ఇక్కడ, నేను ఏం నేర్చుకోవాలి, అంతే. అలా చూడటం జరగాలి. నేర్చుకునేంత వరకు రిపీట్ అవుతూనే ఉంటుంది ఒక్కొక్క వ్యక్తి దగ్గర నుంచి. దాటినప్పుడే మళ్ళీ అది రాదు మన దగ్గరికి. నీకు సహనమా, లేకపోతే అక్కడ ఎరుకనా, నిన్ను నువ్వు తెలుసుకోవడమా, ఇక్కడ ఇవన్నీ ఉంటాయి దాని లోపల. ఓకే. ఇంకొకటి అమ్మా, మామూలుగా నెంబర్స్ అంటారు కదా, 111 ఏంజల్ నెంబర్, అవి దగ్గర ఒక 10-15 days నుంచి బాగా అంటే బాగా కనిపిస్తున్నాయి. వాటి నుంచి నేను ఏం నేర్చుకోవాలి? నాకు కూడా అంత ఎక్కువ ఈ ఏంజల్ నెంబర్స్ అనేది అటెండ్ అయ్యాను, తెలుసుకున్నాను కొంతవరకు. దాంట్లో నేను ఎక్కువ సాధన చేయలేదు. అంటే మనకు ఎప్పటికి కూడా ధ్యానం చేస్తున్నప్పుడు ప్రకృతి సహకారము, మానవ సహకారము, మానవుడిగా వాళ్ళ నుంచే, అంటే దైవ సహకారం మానవుడిలా కూడా ఎదురవుతుంటుంది. మనకు దాన్ని గుర్తించగలగాలి. తర్వాత మనను నడిపిస్తారు మనకు కనపడని ఏంజల్స్ అనేవాళ్ళు. ఒక్కొక్క నెంబర్ కి ఒక్కొక్క జ్ఞానం ఉంది. అక్కడ ఒక ద్వారం ఓపెన్ అవుతుంటుంది. ఇప్పుడు 1111 అనేది మనకు పత్రిజీ గురువు గారు పిరమిడ్ ఓపెన్ చేసినప్పుడు వారు పుట్టింది 11/11/11 కదా. అదే టైంకి మనకు పత్రిజీ గురువు గారు పుట్టినరోజుకే కడతాల్ పిరమిడ్ ఓపెన్ అయింది. మీకు తెలుసు అనుకుంటా. తెలీదమ్మా నాకు. అలా ఓపెన్ అయింది అక్కడ. అంటే ఏంటంటే ఒక మహాద్వారము, ఒక జ్ఞాన మార్గం మనము ప్రయాణించేది మనకు ఓపెన్ అయిందని అర్థం అక్కడ. వశిష్ఠ గౌతమి 1111. వశిష్ఠ గౌతమి మహాపిరమిడ్ ఈస్ట్ కూడా 1111. సార్ అక్కడే ఉంటారు. అంటే ఇక్కడ
ప్రపంచ జ్ఞానంతో మనం కలిసిపోయి జీవిస్తున్నప్పుడు ఎరుక ఉండదు మేడం. మనకొచ్చే ఇవన్నీ కూడా మన అంతరంగ జ్ఞాన సామ్రాజ్యానికి కనెక్ట్ అయి ఉంటాయి. మనం క్వశ్చన్ వేసుకుని ధ్యానంలో జీరో మైండ్ లో అక్కడ మనం వీటి సమాధానాలు పొందవచ్చు. ధ్యాన సాధనను పెంచడము, సజ్జన సాంగత్యం చేయడము, అనుభవాలను షేర్ చేసుకోవడము, గ్రూప్స్ లో ఉండడము, ఇవన్నీ మనకు మార్గాలు ఇచ్చారు మన గురువు గారు. అయితే మీ యొక్క కర్తవ్యాలను, మీ కుటుంబాలను అవన్నీ చూసుకుంటూ మీ సమయాన్ని వాటికి పెట్టినప్పుడు కూడా మనము గెలుపుని సాధిస్తాం. వాటిని అధిగమిస్తాం. ఏ సమస్య, ఎటువంటి సమస్యనైనా అధిగమిస్తాం. ఇక్కడ ఇప్పుడు ఇక్కడ ధ్యానానికి వచ్చామంటే మనం ఇదివరకు ఎన్నో తెలుసుకొని ఎన్నో జన్మల ప్రయాణంగా మనము ఈ స్థితిలో, ఈ సిచ్యువేషన్ లోకి వచ్చామన్నట్టు. అయితే ఇక్కడ మన రియాలిటీలో మనం నిర్మించుకున్న మన చుట్టూ ఉన్న ప్రపంచంలో మనం నేర్చుకునేది ఉంటుంది. ఏ మనిషికైనా వాళ్ళు ఎంత గొప్ప వాళ్ళైనా. బాహ్యంగా మన అంతర్జ్ఞానాన్ని, అంతర్నేత్రాన్ని మనం ఉపయోగించకుండా మామూలు జీవనం సాగిస్తూ భౌతిక జీవితంలో మనం అన్ని ఎదుర్కొనేవన్నీ ఇప్పుడు నేను చెప్పిన రాగద్వేషాలు, అరిషేడి వర్గాలు, ఆవేశాలు, అసమానతలు, యుద్ధాలే ఉంటాయి. ఈ యుద్ధాలకు మూలం మన అంతరంగంలో, మనసు లోపల ఎప్పటికీ జరుగుతూనే ఉంటుంది. అయితే శూన్య మనసు కావాలి అని చెప్తున్నాం ఇక్కడ. శూన్య మనసు కావాలి అంటే మరి మనసును దాటాలి. మనసు ప్రపంచాన్ని కనెక్ట్ అయింది. మనసును దాటినప్పుడు మన యొక్క అసలు తత్వము అక్కడ ఏముండదు. అదేంటి శూన్యం. అది అక్కడ చేరిన తర్వాత నువ్వు అక్కడ ఏది క్రియేటర్ అవుతావు. అక్కడ నువ్వు ఎలా క్రియేట్ చేసుకోవచ్చు, ఎలా అనుకోవచ్చు, ఎలా మనం సవరించుకోవచ్చు అనేది అక్కడ ఎరుక అక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది. కళ్ళు తెరిచి ప్రపంచంతో జీవించిన జీవితం లోపల ఈ ఎరుక అక్కడ మనని అలర్ట్ చేస్తూ ఉంటుంది లోపల నుంచి. అయితే దీనికి కొలతలు ఏమీ లేవు తల్లి, కొలతలు ఉండవు. నీ సాధనే, నీ యొక్క సమయం ఇచ్చుకోవడమే, నీ యొక్క భక్తి. శ్రద్ధావన్ లభతే జ్ఞానం అని మనకు ఇప్పుడు అందరికీ నాకు ఇది కావాలి అనుకుంటేనే కదా దానికోసం ప్రయత్నం చేస్తాం, ఫోకస్ చేస్తాం. ఇప్పుడు భౌతిక జీవితంలో కూడా మనం నిత్య కృత్యాలలో కూడా ఇది ఉంటుంది. మన చదువుల్లో ఉంటుంది, మన ఉద్యోగాల్లో ఉంటుంది, మన లక్ష్యాలలో ఉంటుంది, మనకిష్టమైన వాటిలో కూడా ఉంటుంది. ఇవన్నీ మనకు అర్థమవుతుంటాయి. పాపము పుణ్యము అనేది చేసేది ఎవరు? మనమే కదా. ఎవరు ఏం చేశారో అది వాళ్ళే క్లియర్ చేసుకోవాలి. ఎలా క్లియర్ చేసుకోవాలి? మనము తెలుసుకునే మార్గ ప్రయాణంలో కూడా ఆ యొక్క మహాశక్తిని ఎప్పుడైతే మనము మన లోపల జాగృతం చేసుకుంటామో, మహాశక్తి, ఎరుక, జ్ఞానం అంటే ఏంటి? మనం ఎలా ఉండాలో అలా ఉండలేదు ఎప్పుడో. అవన్నీ మనకిప్పుడు ఈ శరీరము ద్వారా ప్రకటితమవుతున్నాయి. వాటిని అధిగమించాలంటే కొంతవరకు మెడిసిన్స్ అన్నాము, ఆపరేషన్స్ అన్నాము, తర్వాత మంత్రాలు అన్నాము, దేవుడి గుడి చుట్టూ తిరిగాము, తీర్థయాత్రలు చేశాము, గురువుల చుట్టూ తిరిగాము, కానీ మనకు దొరకలే. ఏమన్నారంటే కొండంత కర్మలు చేసుకొని ఒక పక్షి అంత పక్షి ఈక లాంటి నువ్వు మంచి పని చేస్తే ఎట్లా కాంపెన్సేట్ అవుతుంది? అది సరి సమానం ఎలా అవుతుంది? మరి తూచేవాడు, కొలిచేవాడు, విశ్వం ఏం చేస్తుందంటే ప్రతిదీ మనము విశ్వ సాక్షిని మరిచిపోయాము.
విశ్వ ధర్మాన్ని మరిచిపోయాము, విశ్వ సత్యాన్ని మరిచిపోయాము, అది మనం ఒకటే అనేది మర్చిపోయాం. ఇష్టం వచ్చినట్టు బిహేవ్ చేశాం. అందుకే ఈ ప్రపంచం ఇలా, కుటుంబము, సమాజము, మనతో మనము భయంకరంగా జీవిస్తున్నాం. అన్వాంటెడ్ గా చెయ్యకూడనివి చేస్తూ. మరి వీటిలో ఎరుక రావాలంటే మనము మన యొక్క ఒరిజినాలిటీ, మన స్వయంలోకి ప్రవేశించాలి. స్వయంలోకి ప్రవేశించినప్పుడు అక్కడ ఏమీ లేదమ్మా, ఏమీ ఉండదు అక్కడ, శూన్యము. మళ్ళీ బయటికి కళ్ళు తెరిచి ప్రపంచానికి వచ్చాము. ప్రపంచానికి వచ్చే వరకు లేనింది మళ్ళీ ఇవన్నీ కనెక్షన్స్ ఉన్నాయి అక్కడ. కానీ ఇక్కడ ఎలా బిహేవ్ చేయాలి, బిహేవ్ చేస్తున్నాము, మరి ఏం మాట్లాడాలి, ఏం తినాలి, ఏం అనాలి, మాట మీద ధ్యాస, చేసే పని మీద ధ్యాస, ఇవన్నీ మనం నేర్చుకోవడానికి ఈ యొక్క అసమానతలనన్నీ అని గుర్తించి వాటికి థ్యాంక్స్ చెప్తూ అన్కండిషనల్ లవ్ ని పంపిస్తున్నానని అనుకోవాలి. ఎప్పుడు సకల సృష్టిని అంగీకరించే బ్రహ్మజ్ఞానంలో నువ్వు స్థిరమైనప్పుడే ఈ జ్ఞానంలోకి మనము ప్రవేశిస్తాము, ఆచరిస్తాము, ప్రకాశిస్తాం. ఎవరికైనా ఎన్నడైనా ధ్యాన జ్ఞానమొకటే మార్గము. ఒకటే మార్గం ఉంది. జీవించడానికి వేల లక్షల కోట్ల మార్గాలు ఉన్నాయి. కానీ మనని మనం తెలుసుకొని మన స్వయంని కనెక్ట్ కావడానికి శ్వాస ధ్యాస ఒకటే మార్గం. దేనికి పోవాల్సిన అవసరం లేదు. సహజంగా, సరళంగా, సున్నితంగా, సదా సదా సదా. చూడండి ఎన్ని పదాలు ఉన్నాయి. నువ్వు అడిగావని శ్వాస నీలోకి వచ్చిందా? నువ్వు వద్దనుకుంటే వదిలేసి వెళ్తుందా? టైం అయినంత వదిలేసి వెళ్ళిపోతుంది. టైం అయిపోయినాక వదిలేసి వెళ్ళిపోతుంది. కానీ ఇన్ టైంలో నువ్వు చేయాల్సిన పని చేయాలి. ఇప్పుడు అన్నం వండుతాం, ఇన్ టైంలో నువ్వు దాన్ని సద్వినియోగం చేయాలి. ఆఫ్టర్ సమయం దాటాక అది పనికిరాదు. అందుకే ప్రతిదీ సద్వినియోగం జరపాలి. మన జన్మను సద్వినియోగం చేసుకోవాలి, మన పనులు సద్వినియోగం జరగాలి, మనం ఖర్చు పెట్టే ప్రతిదీ కూడా. శ్వాస అన్ని ప్రవాహమే. చూడండి, శ్వాస ఒక రూపంగా మనకు దొరకదు, నీరు దొరకదు, అగ్ని. చూడండి, ఏదైనా మనకు ఒక పదార్థంగా మనకు కనబడుతుంది, కానీ ప్రవాహము నిరంతరంగా, అక్షయంగా, అద్భుతంగా ప్రవహిస్తూనే ఉంటుంది. నెవర్ ఎండింగ్ ప్రాసెస్ ఇదంతా, ఏదైనా. అందుకని ఇక్కడ ప్రతి చోట క్లారిటీ రావాలి, ప్రతి చోట ఎరుక ఉండాలి, ప్రతి క్షణము, ప్రతి నిమిషము నీ మీద నీకు గమనం. ఎప్పుడైతే శ్వాసధ్యాసతో మనము గమనం నేర్చుకుంటున్నామో, మనని మనం ప్రయాణం చేస్తున్నామో, ఆ శ్వాసనే మనకు ఆ ఎరుకను, జ్ఞానాన్ని అందిస్తుంది. ఎక్కడ ఎలా ఉండాలి అనే దాన్ని మన లోపలించి మనకి ఇస్తుంటుంది. దాన్నే సెల్ఫ్ రియలైజేషన్ అంటారు. చాలా బాగా చెప్పారమ్మా. థ్యాంక్ యూ. అవుదామా? ఓకే మేడం. థ్యాంక్ యూ సో మచ్ మేడం. సజ్జన సాంగత్యం ద్వారా ఎంతో విలువైన జ్ఞానము, అలానే పాటల్లో కూడా జ్ఞానాన్ని చాలా గొప్పగా ఎనర్జీస్ రూపంలో బాగా అందుకున్నాం మేడం. చాలా కృతజ్ఞతలు మేడం. మీరు ఏదైతే సజ్జన సాంగత్యం రమణ సార్తో చేశారో ఆ ఒక జ్ఞానం కూడా మాతో పంచుకున్నారు. శతకోటి ఆత్మ ప్రణామాలు, కృతజ్ఞతలు సార్. సత్యాన్ని మీకు ఎప్పుడు కూడాను మాయ కప్పొద్దు. సత్యం, మాయలు ఓపెన్, ప్యూరిటీ అవునవును మేడం. దైవం. దైవత్వం అంటే ఏంటండి? ప్యూరిటీయే కదా. స్వచ్ఛత, సహజత. ఒక పువ్వు వికసించాలంటే, మొగ్గను నువ్వు రేకులు బయటికి లాగితే పువ్వు కాదు మేడం. సమయం, సహజత్వంగా లోపల నుంచి వికసన రావాలి. అదే విధంగా మనకు కూడా ఆ గుణాలు దాటడము, జ్ఞానంలోకి ఎంటర్ కావడము, ఇప్పుడు నేను చెప్పిన ఈ పాయింట్స్ అన్ని మనం అధిగమించడము మనకు శ్వాసధ్యాస ప్రయాణంలోనే వస్తాయి. ఇవన్నీ మనం ఎదుర్కొంటున్నామంటే మనం కొంత దాటి వస్తూనే ఇక్కడికి వచ్చాము, ఈ స్థితికి. ఇప్పుడు A to Z అక్షరాలు ఇన్ని ఉన్నాయి కదా, ఇక్కడ Z అక్షరంలో ఉన్నాం మనం. ఇక్కడ PhD. హలో అమ్మమ్మ.
మీ సెషన్ విన్నా మొత్తం చాలా బాగుంది. థ్యాంక్ యూ మ్యామ్. అయ్యో ఇంకా పద్మిని మాలాంటి వద్దులే, సిరి వద్దొద్దు. మేడం, కాలేజ్ స్టూడెంట్స్ కి మాలాంటి వాళ్ళకి మెడిటేషన్ అందించడానికి ఏదన్నా కొన్ని సెషన్స్ అందించండి. మా ఫ్రెండ్స్ కూడా ఇంట్రెస్టెడ్ ఉన్నారండి నేర్చుకోవడానికి. ఖచ్చితంగా మేడం. ఇప్పుడు మాకు గైడెన్స్ కి ఇంకా స్టూడెంట్స్ కి మంచిగా ఇంట్రెస్టింగ్ అనిపించేటట్టు మెడిటేషన్ ని మీ ఛానల్ వీడియోస్ అప్లోడ్ చేయండి. మేము ఫాలో అవుతాం. మా ఫ్రెండ్స్ కూడా వినే ఖచ్చితంగా వాళ్ళు మేడం. ఉన్నారు. థ్యాంక్ యూ అమ్మమ్మ. థ్యాంక్స్ మ్యామ్ నాకు మాట్లాడడానికి అవకాశం. బాయ్. గుడ్ గుడ్. వెల్కమ్ 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 శ్రీప్రద మేడం. ఓకే బాయ్. మేడం, థ్యాంక్ యూ సో మచ్ మేడం. గుడ్ జూమ్ నైట్. లో ఉండి ఇంత గొప్పగా జ్ఞానం అందుకున్న ప్రతి ఒక్క ఆత్మస్వరూపానికి కూడా శతకోటి కృతజ్ఞతలు మాస్టర్స్. థ్యాంక్ యూ సో మచ్ అండి. అందరం కూడా ఇంతే గొప్పగా ప్రతిరోజు జ్ఞానాన్ని అందుకొని ధ్యానం ద్వారా ఆ జ్ఞానాన్ని మన నిజ జీవితంలో ఆచరిస్తూ ఆ ఉన్నతమైన మార్గంలో నడుస్తూ అద్భుతమైన ప్రయాణం చేద్దాం మాస్టర్స్. మన సవాచ కర్మన త్రికరణ శుద్ధితో పత్రిసారి అందించిన జ్ఞానాన్ని పట్టుకొని అద్భుతంగా జీవిద్దాం. థ్యాంక్ యూ సో మచ్ మాస్టర్స్. థ్యాంక్ యూ సో మచ్ మేడం. అందరికీ థ్యాంక్ కూడా యూ నాన్న. శుభరాత్రి మాస్టర్స్. అందరికీ వేల వేల కృతజ్ఞతలు. పత్రిజీ గురువు గారికి శతకోటి వందనాలు, ధ్యానాభివందనాలు, ఆత్మాంజలి. థ్యాంక్ యూ బాయ్. మేడం. థ్యాంక్ యూ మాస్టర్స్.